ఓకే మ్యామ్. ఓకే. 1 సెకండ్. స్క్రీన్ షేర్ అయితుందా? స్క్రీన్ షేర్ అయితుందా? యెస్ మ్యామ్. ఓకే. 1 సెకండ్. ఇప్పుడెవరో జాయిన్ అయినట్టున్నారు. స్క్రీన్ షేర్ అయితుందా? స్క్రీన్ షేర్ అయితుందా నాన్న మీకు? ఓకే. 1 సెకండ్. స్క్రీన్ షేర్ అయితుందా? అవుతుంది మ్యామ్. ఓకే డన్. ఓకే. ఇంతకుముందు ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్‌లో కంప్లీట్ చేశాం కదా! నెక్స్ట్ మినరల్ న్యూట్రిషన్. ఈజీ చాప్టర్సే. కాకపోతే ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవాలి. ఈ చాప్టర్లో మీరు మెయిన్గా ఏంటంటే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవిని ఎక్కువ గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది మెమొరీ చాప్టరే. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎంత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏంటి అన్నది అర్థమైపోద్ది. ఓకేనా? మినరల్ న్యూట్రిషన్ అంటే మనం యాక్చువల్గా ప్లాంట్ ఫిజియాలజీ స్టార్ట్ చేసాం కదా! సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చూసాం. అక్కడ ఫుడ్ అనేది ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అలాగే ఎలా ట్రాన్స్పోర్టేషన్ ఫ్లోయం కానీ జైలం కానీ ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసాం. సో ప్లాంట్కి గ్రో అవ్వాలి అని అంటే నార్మల్గా ప్లాంట్కి ఏం కావాలి? న్యూట్రిషన్. ఇప్పుడు మన బాడీకి కూడా ఎట్లా న్యూట్రిషన్ అవసరమో, కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్ ఎట్లయితే అవసరమో అలాగే ప్లాంట్కి కూడా న్యూట్రిషన్స్ అనేవి అవసరం అన్నమాట. సో అవి ఎక్కడి నుండి వస్తాయి? సాయిల్ నుండి వస్తాయి నాన్న. ఆ రూట్స్ అనేవి సాయిల్లో ఉంటాయి కాబట్టి అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్కి పంపించాలి. సో ప్లాంట్ అక్కడ నుండి జైలం ద్వారా ఆర్ ఫ్లోయం ద్వారా ఇట్లా అప్లిఫ్ట్ కానీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏంటి, ప్రెషర్, రూట్ ప్రెషర్ అనేది చూసాం కదా! సో ఆ ప్రెషర్స్ వల్ల వాటితో పాటు బల్క్ ఫ్లోలో ఏదైతే వెళ్ళిపోతుందో బల్క్ ఫ్లో అని చెప్పాను కదా! దాంతోపాటు ఈ మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడైతే రిసెప్టర్స్ ఉంటాయో అక్కడ ఇవి బైండ్ అయిపోయి వాటికి కావాల్సిన వర్క్ ఏంటో అది చేసుకుంటాయి అన్నమాట. సో అవి ఏంటి అని అంటే మ్యాక్రో మాలిక్యూల్స్లో మైక్రో మాలిక్యూల్స్. అంటే మ్యాక్రో అంటే పెద్ద అమౌంట్లో ఉండొచ్చు, లేదంటే చిన్న అమౌంట్లో కూడా వెళ్ళొచ్చు. సో మ్యాక్రో మాలిక్యూల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, వాటర్, మినరల్స్ ఇవి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అవసరం అన్నమాట. సో ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది నాన్న, ఒక ప్లాంట్ ఏదైనా ఉందనుకోండి నార్మల్గా. సో దానికి రూట్స్ కూడా ఉంటాయి సాయిల్లో. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఈ ప్లాంట్లో ఏదన్నా డెఫిషియన్సీ ఉంది, ఇప్పుడు మన బాడీలో మనం ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు సో మన బాడీలో ఏది డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఫర్దర్ ఏమైనా టెస్ట్లు ఉంటే డయాగ్నోసిస్ చేసి కనుక్కుంటారు. ఓకే. ఇప్పుడు ప్లాంట్లో ఒక డెఫిషియన్సీ ఉంది అని అంటే ఎలా తెలుస్తుంది? సో ద ప్లాంట్ యొక్క జైలం అన్న అవ్వచ్చు, ఫ్లోయం వెజిల్స్ అన్న అవ్వచ్చు, లేదు అని అంటే వాటి యొక్క డెఫిషియన్సీ తెలియాలి అని అంటే సాయిల్ కంటెంట్లో ఉన్న
అంటే ప్లాంట్ చుట్టూ ఉన్న సాయిల్‌లో ఏమైతే కంటెంట్స్ ఉన్నాయో, అది ఏది అబ్జర్వ్ చేసుకుంటుందో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే సాయిల్‌లో చాలా మినరల్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ప్లాంట్ ఏది అబ్జర్వ్ చేసుకుంటుందో మనం అది చేయాలి అంటే ప్లాంట్ నుండి అంటే ఇక్కడ ప్లాంట్‌కి ఆ మినరల్ అందకుండా చేస్తే ఏదైనా సిమ్టమ్ చూపిస్తే అప్పుడు ప్లాంట్‌కి అవసరం. ఇది అవసరం అని మనకు అర్థమైద్ది. అదే ఇప్పుడు మనం ఈ సాయిల్ మొత్తంలో ఇప్పుడు జింక్ అనే ఉందనుకోండి. ఓ జింక్ అనే మినరల్‌ని ఇది ఒకవేళ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుందని మనకెలా తెలవాలి? ఈ సాయిల్ మొత్తంలో ఈ జింక్ అనేది మైనస్ చేస్తే అప్పుడు ఈ ప్లాంట్ ఏదైనా సిమ్టమ్ చూపియాలి. అయితే కదా మనకు అర్థమైంది. సో, ఈ ప్రాసెస్ అనేది లెంథీ ప్రాసెస్ అండ్ చేయడం కూడా చాలా కష్టం. ఇట్లా సాయిల్‌లో ఒక మినరల్‌ని మైనస్ చేసేసి, ఆ మినరల్ లేకుండా ప్లాంట్ గ్రోత్ అయినప్పుడు ఏదైనా సిమ్టమ్ చూపిస్తదా అని వెయిట్ చేయడం. సో, ఇది లాంగ్ టైమ్ టేకింగ్ అండ్ చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ దీని రిజల్ట్స్ దాని వల్లనే వచ్చింది అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వేరే మినరల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో, ఇక్కడ సాయిల్‌ని ఒకవేళ సాయిల్ ఫెర్టిలిటీని టెస్ట్ చేస్తామనంటే ఆ సాయిల్ ఫెర్టిలిటీ టెస్ట్ చేసినప్పుడు ఏంటి అనంటే సాయిల్ హెల్తీగా ఉందా లేదా అని చూడడానికి దాంట్లో కావాల్సిన మినరల్స్ ఉన్నాయా లేవా అని చూసి నప్పుడే కదా సాయిల్ అనేది ఒక ప్లాంట్ గ్రోత్‌కి ఈ సాయిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది అని తెలిసినప్పుడే అది ఫర్టిలిటీగా ఉంది. చాలా బాగుంది. సాయిల్ గ్రోతింగ్‌కి బాగుంది. ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేస్తారు. ఈ ల్యాండ్ అంతా అగ్రికల్చర్ ఎందుకనంటే అక్కడ ప్లాంట్ గ్రోయింగ్ అనేది బాగుంది. ఈల్డ్ కూడా మంచిగొస్తది అని చెప్పేస్తారు. ఎలా అంటే అక్కడ మినరల్స్ గానీ, అవి ప్లాంట్‌కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి అక్కడ ఉన్నాయని. సో, అది ఎలా టెస్ట్ చేస్తారు? సో, అదే మనం ఈ లెసన్‌లో చూస్తాం. సో, ఒక టెక్నిక్ ఉందన్నమాట. అదే హైడ్రోఫోనిక్స్. హైడ్రోఫోనిక్స్ అనే టెక్నిక్ ఉందన్నమాట. హైడ్రోఫోనిక్స్ అనే టెక్నిక్‌ని జూలియస్ వాన్సాక్ జర్మనీ సైంటిస్ట్ 1860లో ఏం చేశాడనంటే ఒక టెక్నిక్ కనుక్కున్నాడన్నమాట. సో, ఆ టెక్నిక్ ఏంటి అనంటే సాయిల్ లేకుండా వాటర్‌లో ప్లాంట్స్ పెంచడం అన్నమాట. సో, ప్లాంట్ పెంచినప్పుడు మీకు ఒక డయాగ్రామ్ ఉంది. ఆ సెటప్ చూడండి ఒకసారి. సో, ఫస్ట్ ఏం తీసుకున్నారంటే ఒక ప్లాంట్. సో, ఒక కాటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ కాటన్ గానీ, అక్కడ వాటర్ ఏదైతే అప్‌లిఫ్ట్ అయితుందో దీనికి అబ్జర్వ్ అవ్వడానికి. నెక్స్ట్ ఏరియేషన్ ట్యూబ్ ఫర్ ఆక్సిజన్. ఓకేనా? ఆక్సిజన్ కావాలి కదా ప్లాంట్‌కి. అలాగే కార్బన్ డయాక్సైడ్ కూడా కావాలి. సో, మనం ఓన్లీ కార్బన్ డయాక్సైడే తీసుకోదు. ప్లాంట్ ఎప్పుడు ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది. ఓకేనా? సో, ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ఎక్సెస్ అయింది ఆహ్, ట్రాన్స్‌పిరేషన్ ద్వారా బయటకెళ్ళిపోతది. చూసాం కదా మనం. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటి న్యూట్రియంట్ సొల్యూషన్ నెక్స్ట్ ఫనల్ యాడింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. సో, ఇక్కడ నుండి ఏంటన్నా అంటే ఇక్కడ ఏదన్నా కావాల్సిన న్యూట్రియంట్ ఇవ్వచ్చు. ఒకటి మైనస్ చేస్తూ ఇచ్చాడనుకోండి. అప్పుడు ఈ ప్లాంట్‌లో సిమ్టమ్ అనేది తెలిసిపోద్ది. సో, ఏవైతే న్యూట్రియంట్స్ సాయిల్‌లో ఉన్నాయో ఒకటొకటిగా ఈ ఫనల్ అండ్ వాటర్‌తో పాటు ప్లాంట్ వాటర్‌కి న్యూట్రియంట్ సొల్యూషన్‌లోకి పంపిస్తున్నాడు. సో, ఒక్కొక్కటి పంపించినప్పుడు ఈ ప్లాంట్‌లో లీఫ్ ఫాల్ అవ్వడం గానీ, నెక్స్ట్ గ్రోత్ కాకపోవడం గానీ, అది డార్క్‌గా అంటే షార్ట్‌గా పెరగడం, అరే లైక్ ఫ్రూట్స్ అయినా గానీ రైపెన్ అవ్వకపోవడం. ఇట్లాంటి డిఫరెన్స్ ఏవైతే అబ్జర్వ్ చేశారో. సో, ఇది. దీన్నైతే టెక్నిక్ ఏంటి అనంటే హైడ్రోఫోనిక్స్ టెక్నిక్ గురించి క్వెషన్ ఉంది. చూడండి. ఇదేంటి అనంటే ఐడెంటిఫై ఎసెన్షియల్ ఎలిమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ప్లాంట్స్ అండ్ దర్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. చెప్పాను కదా! సో, ఏంటి అంటే హైడ్రోఫోనిక్స్ అనే టెక్నిక్ ఏంటి? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవి ప్లాంట్‌కి అండ్ వీటికి డెఫిషియన్సీ సింప్టమ్స్ ఏంటి? అది ఒకవేళ అది ఎలిమెంట్ అనేది అక్కడ లేకపోతే ప్లాంట్‌కొచ్చే డెఫిషియన్సీ సింప్టమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడమే త్రూ హైడ్రోఫోనిక్స్ అన్నమాట. సో, ఈ ప్లాంట్ ఎక్కడి నుండి రూట్స్ నుండి ఆహ్, ఈ న్యూట్రియంట్ సొల్యూషన్ నుండి తీసుకొని ఎలిమెంట్ పైకి పంపిస్తదని చెప్పాను. సో, అదేంటి అనంటే క్రిటికల్ కాన్సంట్రేషన్ అనంటే ఒక కాన్సంట్రేషన్ లెవెల్, ఒక టెంపరేచర్ లెవెల్‌ని. ఇప్పుడు చూడండి మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. ఆయిల్ ఉంది నాన్న. మీరు తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటది కదా! పారాషూట్. పారాషూట్ ఏంటి నాన్న? మీరు డైలీ రెగ్యులర్‌గా పెట్టుకుంటారు కాబట్టి అదే కన్సిస్టెన్సీ ఉంటది. లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటది. నార్మల్ ఎప్పుడు సమ్మర్ అండ్ రెయినీ సీజన్‌లో కూడా ఇంచుమించు లిక్విడ్‌లోనే ఉంటది. ఇప్పుడు వింటర్ సీజన్‌కొచ్చేసరికి ఏమైపోద్ది? గడ్డగట్టేసిద్ది. మొత్తము గడ్డగట్టేసిద్ది చలికి. సో, అదేంటంటే ఒక కాన్సంట్రేషన్. అది దానికి ఒక టెంపరేచర్ ఏదైతే ఉందో క్రిటికల్ కాన్సంట్రేషన్. అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత అది మొత్తం గడ్డగట్టేస్తది. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ అది దానికి తగ్గిన టెంపరేచర్‌లో ఉంటే లిక్విడ్ ఫామ్‌లో ఉంటది. సో, ఇవి కూడా ఎలా అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి
ఒక టెంపరేచర్లో ఉన్నప్పుడు అంటే టెంపరేచర్ అనే ఫ్యాక్టర్ కాకుండా వాడికి తగిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అండ్ దాని ప్రెషర్ కావచ్చు, ఆస్మాటిక్ ప్రెషర్ కావచ్చు, అప్లిఫ్ట్కి ఏంటి రూట్ అప్లిఫ్ట్ దగ్గర ఏంటి రూట్ ప్రెషర్ ఉంది. ఓకేనా, వాటర్తో వెళ్తాయి కదా సెల్ వాల్ని క్రాస్ చేసి ట్రాన్స్పోర్ట్లో చూసాం. సో అక్కడ వెళ్ళినప్పుడు బల్క్ ఫ్లో వెళ్ళినప్పుడు వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఎట్ పాయింట్ ఇప్పుడు ఈక్విలిబ్రియం పాయింట్ అని ఎట్లా అంటామో క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఆ పాయింట్తో తక్కువ ఉన్నా వెళ్ళదు, ఎక్కువ ఉన్నా వెళ్ళదు. ఓకేనా, ఆ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు అది వెళ్తుంది ఆ ఎలిమెంట్ అనేది. సో ఆ వేరియడ్ ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అన్నమాట. దాని స్పెసిఫిక్ పాయింట్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కమర్షియల్ ప్రొడక్షన్ పర్పస్ అంటే లైక్ టమాటోస్, సీడ్లెస్ కుకుంబర్స్, లెట్యూస్ ఇట్లాంటివి ఈ హైడ్రోఫోనిక్స్ ద్వారా ప్రొడక్షన్ చేస్తారన్నమాట. సో అంటే ఎందుకు ఇది అని అంటే తక్కువ ఇది ఏంటి అని అంటే తక్కువ ల్యాండ్ అవసరం లేకుండా నార్మల్గా పైప్స్ చేసి దాంట్లో న్యూట్రియంట్ సొల్యూషన్ పంపిస్తూ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఉంటే మళ్ళీ ఇక్కడ పంప్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వాటర్ ఇటే పంపిస్తుంది చూడండి. సో అది సో కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మినరల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి కొన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, అవి ఇంపార్టెంట్ కూడా. సో అవి చదువుకుందాం ఇప్పుడు. సో మోర్ దెన్ 60 ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ప్లాంట్స్లో ఇలా స్టడీ చేసినప్పుడు టెక్నిక్స్తో ఒక 60 ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఏదైతే అవసరమో ప్లాంట్కి అట్లాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సెలీనియం, గోల్డ్ లాంటివి కూడా దొరికాయి అన్నమాట. సో మనం అనుకుంటాం నాన్న గోల్డ్ లాంటి ఎలిమెంట్స్ ప్లాంట్ యూజ్ చేస్తాయని అనుకోం కదా, కాకపోతే దీని టెక్నిక్ ద్వారా అట్లాంటివి తెలుసుకున్నారన్నమాట. అలాగే కొన్ని ఏవైతే అవసరమో అవి ఏమంటే మోర్ దెన్ 60. ఇంకోటి ఏంటి అంటే కొన్ని చెట్లు ఎలా అంటే న్యూక్లియర్ సైట్స్ దగ్గర లైక్ న్యూక్లియర్ అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ రేడియో యాక్టివ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ మన ఇండియాలో న్యూక్లియర్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గర ఉండే చుట్టుపక్కల ఏరియాలో ఎలా అంటే వాళ్ళకి ఫేజ్ జెనెటికల్ డిజార్డర్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అక్కడి అంత రేడియేషన్ ద్వారా అసలు ప్లాంట్స్ అనేవి గ్రో చేయలేమని అనుకున్నాం, కానీ కొన్ని ప్లాంట్స్ కొన్ని కూడా అవి యూజ్ చేసుకొని ఆ రేడియో యాక్టివ్ని యూజ్ చేసుకొని లైక్ స్ట్రోన్షియం లాంటి ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని కూడా పెరిగాయి అన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పటిదాకా కాన్సన్ట్రేషన్ అని చెప్పాను కదా, లో కాన్సన్ట్రేషన్లో కూడా మినరల్స్ అనేవి డిటెక్ట్ చేశారన్నమాట. సో లో కాన్సన్ట్రేషన్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే కొన్ని 10⁸ గ్రామ్ మిల్లీమీటర్ కాన్సన్ట్రేషన్ అంటే అంత తక్కువ కాన్సన్ట్రేషన్లో కూడా ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పి ప్లాంట్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించినప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఓకేనా, సో కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. సో ఎందుకు ఎలిమెంట్స్ అంటే నార్మల్ గ్రోత్కి అండ్ ఫర్దర్ రిప్రొడక్షన్ అని అంటే లైక్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ నుండి సీడ్స్, రైపెనింగ్, ఫ్లవర్స్ అండ్ క్రాస్ పాలినేషన్ ఇట్లాంటివి, లేదంటే సెల్ఫ్ పాలినేషన్, ఆర్టిఫిషియల్ పాలినేషన్ ఇవన్నీ చేయడానికి దే నీడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ ప్లాంట్ హెల్తీగా ఉండడానికి. సో ఈ ఆప్షన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఒకవేళ ఎలిమెంట్ లేకపోతే ఏంటి అంటే దట్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆర్ సెట్ సీడ్స్ లాంటివి ప్రొడ్యూస్ అవ్వన్నమాట ఫర్దర్గా. యాక్చువల్గా ప్లాంట్ అనేది సర్వైవ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వాటికి ఎలిమెంట్స్ అనేవి అవసరం ఉంటాయి అన్నమాట. సో రిక్వైర్మెంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ మస్ట్ బీ స్పెసిఫిక్. సో స్పెసిఫిక్ అండ్ ఇట్ కెనాట్ బి మెంట్ టు అనదర్ ఎలిమెంట్. లైక్ ఇప్పుడు జింక్ యొక్క పని ఏదైతుందో జింకే చేస్తుంది, వేరే ఎలిమెంట్ రీప్లేస్ చేస్తే చేయదు. పొటాషియం యొక్క పని ఏముందో పొటాషియమే చేస్తుంది, వేరే వచ్చే ఎలిమెంట్ చేయదు. నైట్రోజన్ యొక్క ఎలిమెంట్ పని ఏంటో నైట్రోజన్ వచ్చే పని చేస్తుంది, వేరే ఎలిమెంట్ చూడు. అమ్మనే అమ్మ ఎలా అమ్మ మనల్ని ఎలా చూస్తుందో వేరే వాళ్ళు మనల్ని అలా చూడలేరు కదా, అమ్మని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా, సేమ్ అలానే. సో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ వాటి పని అవే చేయగలవు, అవి ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే అవి చేయలేవు. నెక్స్ట్ ఇవేంటి అంటే డైరెక్ట్లీ అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇండైరెక్ట్లీ అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో డైరెక్ట్లీ అయినా అంటే డిపెండింగ్ అపాన్ ద ఎలిమెంట్ అది డైరెక్ట్లీ అని వెళ్ళొచ్చు, ఇండైరెక్ట్లీ అని వెళ్ళొచ్చు. ఒకవేళ డైరెక్ట్లీ వెళ్ళినా దాన్ని కన్వర్షన్ చేసుకొని
ఏదైతే ఏ ఫామ్లో అయితే అబ్జర్ప్షన్ చేసుకోవాలో ఆ ఫామ్కి మారిపోయి అప్పుడు అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. సో ఏంటి అని అంటే నార్మల్గా ఓన్లీ 17 ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మోర్ దెన్ 60 ఎలిమెంట్స్ ఫైండ్ చేశారు. కాకపోతే ఇవి పర్టికులర్గా ప్రతి ప్లాంట్లో సేమ్ సిమిలారిటీ ఉన్నాయి ఏంటి అని అంటే 17 ఎలిమెంట్స్ అవి ప్లాంట్ గ్రోత్కి అండ్ మెటబాలిజం, ప్లాంట్ యొక్క మెటబాలిజంకి ఎసెన్షియల్ అన్నమాట. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ ఇవి ఏం చేశారని అంటే 2 టైప్స్గా మార్చారు. ఒకటి మైక్రో, ఇంకొకటి మైక్రో న్యూట్రియన్స్. సో క్వాంటిటివ్ రిక్వైర్మెంట్స్ అని అంటే ఎంత క్వాంటిటివ్లో అవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి ప్లాంట్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లాంట్స్ డివిజన్ చేసినప్పుడు వాటికి అబ్జర్వబుల్ ఫామ్లోనే ఇవి ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయో వాటి బేసిస్ మీద కూడా మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అనేది డివిజన్ జరిగింది. సో ఫస్ట్ కమింగ్ టు ద మ్యాక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో మైక్రో ఈ 2 వర్డ్స్లో ఏంటి అంటే మ్యాక్రో మైక్రో. మ్యాక్రో అంటే బిగ్గర్ ఆర్ మ్యాక్రో అంటే స్మాల్. ఇది గుర్తుపెట్టుకోండి, చిన్న టర్మ్స్ ఇవి. అంటే మైక్రో జిరాక్స్ అని అంటారు చూడండి, మీరు చీటింగ్ చేస్తా అంటే మైక్రో జిరాక్స్ తీసుకొస్తా అని అంటారు, అంటే చిన్నగా. మ్యాక్రో అంటే కొద్దిగా పెద్దగా దాంతో పోలిస్తే. సో మ్యాక్రోలో ఏంటి ఇది ఎలా ఐడెంటిఫై చేశారు మ్యాక్రోని మైక్రోని అని అంటే మోర్ దెన్ మిల్లీమోల్ 10 మిల్లీమోల్ kg/s ఏదైతే ఉంటాయో 10 మిల్లీమోల్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని మైక్రో న్యూట్రియన్స్ అంటున్నారు. తక్కువ ఉంటే మైక్రో న్యూట్రియన్స్, ఎక్కువ ఉంటే మైక్రో, తక్కువ ఉంటే ఎబో 10 మిల్లీమోల్ ఉంటే మ్యాక్రో, బిలో 10 మిల్లీమోల్ ఉంటే మైక్రో. సో ఇక్కడ ఏంటి ఏమేమి ఇంక్లూడ్ అయినాయి చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, CHO చూడండి, CHO. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, NPS, CHO, NPS చూడండి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, PCG చూడండి, CHO ఇది గుర్తుంటుంది. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, NPS. నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, PCM. MPC అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. MPC, CHO, NPS, MPC. ఎలిమెంట్స్ ఏవి మ్యాక్రోలో చూడండి, CHO, NPS, MPC. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఓకే. నెక్స్ట్ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మ్యాక్రోన్యూట్రియన్స్. ఓకేనా. దీంట్లో మెయిన్గా ఏంటి అని అంటే బయోకెమికల్ స్ట్రక్చర్స్ కానీ ఇవి ఫామ్ చేసినప్పుడు మీరు చూడండి, బయోమాలిక్యూల్స్ అయిపోయిందారా మీకు కెమిస్ట్రీలో. సో అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ అనేవి మీరు డ్రా చేసే ఉంటారు, దాంట్లో CHO అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. CHO అంటే ఏంటి చూడండి, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇవి ఎక్కడి నుండి అప్టైన్ అవుతున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఆక్సైడ్, వాటర్ నుండి ఎక్కువ ఇవి బ్రేక్ డౌన్ అయ్యి ఇవి ఎలిమెంట్స్గా మారి అవి ఏవైతే ఉన్నాయో అబ్జర్వ్ చేసుకుంటున్నాయి ప్లాంట్స్ అనేవి. సో కార్బన్ డైఆక్సైడ్ అయితే ఫస్ట్ గ్యాసెస్ ఫామ్లో తీసుకుంటుంది, వాటర్ అయితే రూట్స్ నుండి తీసుకుంటుంది. ఇవి బ్రేక్ డౌన్ అయినప్పుడు CHO ఎలిమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. మిగతా ఎలిమెంట్స్ అనేవి ఎక్కడి నుండి అబ్జర్వ్ అవుతున్నాయి, త్రూ మినరల్ న్యూట్రిషన్, సాయిల్ నుండి అబ్జర్వ్ చేసుకుంటున్నది ప్లాంట్ అనేది. ఓకే. నెక్స్ట్ మైక్రోన్యూట్రియన్స్. ఓకే, మైక్రోన్యూట్రియన్స్ అని అంటే చూడండి, ఇవి ఎక్కువ పాసిబుల్, ఎందుకంటే ఎక్కువ దొరుకుతాయి ఇవి కంపేర్ టు మైక్రోలో కొద్దిగా తక్కువనే అవైలబిలిటీ ఉంటుంది మైక్రో కంటే. సో ఇవి చెప్పాను కదా, లెస్ దెన్ 10 మిల్లీమోల్ ఏంటి మైక్రో. సో దీంట్లో ఏంటి అని అంటే ఐరన్, మ్యాగ్నీస్, కాపర్, IMC, మొలిబ్డినం, జింక్, బోరాన్. నెక్స్ట్ క్లోరిన్, నికెల్, కార్టూన్ నెట్వర్క్, CN. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగానే ఉంటాయి.
సో కొన్ని హయ్యర్ ప్లాంట్స్లో ఏంటి అంటే కొన్ని ఎలిమెంట్స్ అద్దరి కూడా ఉంటాయి. వాటి ఏంటి అని అంటే సోడియం, సిలికాన్, కోల్బర్ట్ అండ్ సెలేనియం కూడా ఏంటి మైక్రోన్యూట్రియన్స్ ఇవి. ఓకేనా. సో కొన్ని హయ్యర్ ప్లాంట్స్లో లైక్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ లాంటి దాంట్లో ఇవి సోడియం, సిలికాన్, కోల్బర్ట్ అండ్ సెలేనియం కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫంక్షన్స్, కొన్ని ఫంక్షన్స్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని 4 కేటగిరీస్ చేశారమ్మ. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి, బయోమాలిక్యూల్ స్ట్రక్చర్స్లో చూడండి సిహెచ్ఓ అని చెప్పాను. సో బయోమాలిక్యూల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అవి మీరు స్ట్రక్చర్స్ వేసినప్పుడు సిహెచ్ఓ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది రిపీటింగ్. అండ్ కొన్ని దగ్గర ఎన్ఓ కూడా ఎన్ నైట్రోజన్, అమోనియా గ్రూప్స్ యాడ్ అయినప్పుడు ఆ బయోమాలిక్యూల్స్కి అమోనియా గ్రూప్స్ ఏవైనా యాడ్ అయినాయి అనుకోండి, అప్పుడు నైట్రోజన్ కనిపిస్తుంది. సో అక్కడ ఈజీగా గుర్తుండిపోతుంది ఫస్ట్ సిహెచ్ఓ అండ్ ఎన్. కొన్ని ఎనర్జీ రిలేటెడ్ కెమికల్స్ కూడా ఉంటాయి నాన్న, కొన్ని ఎనర్జీ కెమికల్ కాంపౌండ్స్ ఏవైనా ఉన్నప్పుడు. సో దాంట్లో ఏంటి అని అంటే మెగ్నీషియం ఇన్ క్లోరోఫిల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాస్పరస్ ఫర్ ఇన్ ఏటీపీ ప్రొడక్షన్. ఓకేనా. అడినోసిన్ ట్రైపాస్పేట్ రా, అక్కడ పాస్పేట్ అంటే పాస్పరసే కదా పి. సో అలా ఇది ఇక్కడ నుండి మీకు క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా చూసుకోండి. సో ఎలిమెంట్స్ దట్ యాక్టివేట్ ఆర్ ఇన్హిబిట్ ఎంజైమ్స్. ఇప్పుడు ప్లాంట్లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఎంజైమ్స్ అవి రిసెప్టర్స్తో బైండ్ అయినప్పుడే ఫర్దర్ ప్రాసెస్ అని జరుగుతుంది. మన బాడీలోనే చాలా ఎంజైమ్స్ ఉన్నాయి, అట్లాంటి ప్లాంట్స్లో కూడా ఉండవా, ఉంటాయి. సో అందులో ఏంటి అని అంటే కొన్ని యాక్టివేటర్ అండ్ ఇన్హిబిటర్. ఈ యాక్టివేటర్ అండ్ ఇన్హిబిటర్ మీకు నేను హార్మోన్స్లో కూడా చెప్పాను. ఏంటి కొన్ని ఇన్హిబిషన్ హార్మోన్స్ ఉంటాయి, యాక్టివేటర్ హార్మోన్స్ అని ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా వచ్చింది ప్లాంట్స్లో. సో ఇన్హిబిటర్ అండ్ యాక్టివేటెడ్ ఎంజైమ్స్కి కొన్ని ఎలిమెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అక్కడ మన బాడీలో యాక్టివేటర్ అండ్ ఇన్హిబిటర్ కాల్షియం పనిచేస్తుంది, మీకు గుర్తుండి Ca++ అయన్స్ వచ్చి క్లాటింగ్ ఫ్యాక్టర్స్గా యాక్ట్ చేస్తాయని చెప్పాను, గుర్తుందా, మర్చిపోయారు. మళ్ళీ సోడియం పొటాషియం పంపు కూడా. సో అలా నెక్స్ట్ మెగ్నీషియం 2+ అయన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే యాక్టివేటర్ ఫర్ రుబిస్కో. ఇవి PYQ ఇది రుబిస్కో ఫాస్ఫోయినల్ పైరువేట్ కార్బాక్సిలేస్. ఓకేనా. నెక్స్ట్ ఇవేంటి అన్న దే ఆర్ క్రిటికల్ ఎంజైమ్స్ అండ్ ఫోటోసింథటిక్ కార్బన్ ఫిక్సేషన్. ఓకేనా. కార్బన్ ఫిక్సేషన్లో రుబిస్కో అండ్ C3C4 సైకిల్స్ వస్తాయి మీకు. సో దాంట్లో ఏంటి క్రిటికల్ ఎంజైమ్స్ అంటే ఇవి మెయిన్ ఎంజైమ్స్ ఏంటి, రుబిస్కో అండ్ ఫాస్ఫోయినల్ కార్బాక్సిలేట్, పైరువేట్ అండ్ కార్బాక్సిలేట్. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి Zn2+, జింక్ 2+ అయన్స్ ఏంటి యాక్టివేటర్ ఫర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేట్స్ అండ్ మాలిబ్డినం ఫర్ నైట్రోజినేస్ డ్యూరింగ్ ద నైట్రోజన్ మెటబాలిజం. ఈలో ఉంటుంది నైట్రోజన్ మెటబాలిజం. దాంట్లో ఏంటి ఎలిమెంట్ మాలిబ్డినం. సో ఇదేంటి యాక్టివేటర్. నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఏంటి ఆస్మోటిక్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు మన ప్లాంట్ ట్రాన్స్పోర్ట్లో మనం చూడండి కొన్ని వాటర్ పొటెన్షియల్ కానీ, ఆస్మోటిక్ పొటెన్షియల్ కానీ, ప్రెషర్ పొటెన్షియల్ ఇట్లాంటివి చెప్పాను నేను. సో అప్పుడు హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్ ఇవి మూవ్ అయినప్పుడు కొన్ని ఏంటి ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమాటో అనేది హెల్ప్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్లో ఏంటి వాటర్ ఏవైతే ఎక్సెస్ వాటర్ ఏదైతే ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే ఏవైతే లైక్ మినరల్స్ కానీ ఏవైతే ఎక్సెస్గా ఏమైతే అబ్జర్వ్ చేసుకుంటుందో గ్యాసెస్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు చలికాలంలో కానీ సమ్మర్లో ఎక్కువ కనిపించదు కానీ వాటర్ లెస్ ఎక్కువ ఉండదు. చలికాలంలో అండ్ రైనీ సీజన్లో చూడండి నాన్న, మార్నింగ్ టైంలో 6 or 5 మూమెంట్లో ఏమైనా చెట్లు ఉంటే చూడండి పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి పైన. సో ఎందుకు అంటే అక్కడ టొమాటో అనేది ఓపెన్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది అది రిలీజ్ అవుట్ చేస్తుంది, ఎక్సెస్ గ్యాసెస్ని రిలీజ్ అవుట్ చేస్తుంది. సో ఆ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టొమాటో చేసేది ఎవరు అని అంటే పొటాషియం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. పొటాషియం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టొమాటో. ఓకేనా. నెక్స్ట్ రోల్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఏంటి రోల్ ఏంటి ఒకటి అని అంటే పర్మబిలిటీ ఆఫ్ సెల్ మెంబ్రెన్ మెయింటెనెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఏంటి హయ్యర్ టు లోవర్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్లో కొన్ని మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలక్ట్రాన్ ETS వస్తుంది మీకు. నెక్స్ట్ ETS
ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో, నెక్స్ట్ బఫరింగ్ యాక్షన్, నెక్స్ట్ ఎంజైమాటిక్ యాక్టివిటీ, నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ మ్యాక్రో అండ్ మైక్రో మాలిక్యూల్స్ అండ్ కోఎంజైమ్స్. నెక్స్ట్ వన్ ఓకే నైట్రోజన్. సో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఏ ఫామ్లో అబ్జర్వ్ అవుతున్నాయో చూడండి. సో ప్లాంట్లో నైట్రోజన్ అనేది 2 ఫామ్స్లో అబ్జర్వెంట్ అనేది జరుగుతుంది. ఎలా అంటే నైట్రేట్ అండ్ నైట్రైట్, ఈ 2 ఫామ్స్లోనే అబ్జర్వ్ జరుగుతుంది. ఫస్ట్ అమోనియా కూడా అబ్జర్వ్ చేసుకున్నా అది లోపలికి వెళ్ళిన తర్వాత నైట్రైట్గా మారి అది అబ్జర్వ్మెంట్ అనేది జరుగుతుంది. సో మెయిన్లీ ఏంటి అంటే అయన్స్ ద్వారా ఇది టేకప్ చేసుకుంటుంది ప్లాంట్స్ అనేది. అయితే ఇది ఏంటి అని నైట్రోజన్ అనేది గ్రేటెస్ట్ రిక్వైర్మెంట్ అన్నమాట ఫర్ ప్లాంట్స్. ఓకేనా. సో ఇది ఏంటి అని అంటే మెయిన్లీ మెరిస్టమాటిక్ టిష్యూ దగ్గర మెరిస్టమాటిక్ టిష్యూ ఏం చేస్తుందన్న ర్యాపిడ్ డివిజన్ జరిగి లెంత్ని బ్రెడ్త్ని ఇలా ఇంటర్కాలి మెరిస్టమ్ ఏం చేస్తుంది గ్రిత్లో. ఓకేనా. టిప్స్ ఏం చేస్తుంది యాక్సిలరీ మెరిస్టమ్ అనేది టిప్స్లో. ఇలా ప్లాంట్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది ర్యాపిడ్ డివిజన్ జరిగినప్పుడు మెరిస్టమాటిక్ టిష్యూలో. సో అప్పుడు దానికి మెయిన్గా ఏంటి ఎలిమెంట్ కావాల్సింది నైట్రోజన్. సో ఇది మెటబాలికల్లీ యాక్టివ్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటిలో మెయిన్గా ఏంటి నైట్రోజన్ కావాలి. సో కొన్ని మేజర్ కన్సిస్టెన్స్ లైక్ అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, క్లోరోఫిల్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్. ఓకేనా. వీటిలో మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి నైట్రోజన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్పరస్. పాస్పరస్ ఏంటి చూడండి, పాస్పరస్ కూడా అయన్స్ వల్ల, ఫాస్ఫేట్ అయన్స్ వల్ల చూడండి డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకేనా. ఈ 2 ఫామ్స్లోగా మారి అబ్జర్వ్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఎలిమెంట్ అబ్జర్వ్ అవ్వట్లేదు, ఫామ్స్గా మారుతుంది, అయన్ ఫామ్స్గా మారుతుంది. చూడండి ఈ పాస్పరస్ ఉన్న ప్లాంట్, ఇది పాస్పరస్ లేని ప్లాంట్. సో పాస్పేట్ అయన్స్గా మారి అవి అబ్జర్వ్మెంట్ అనేవి జరుగుతుంది. సో ఇదేంటి మళ్ళీ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్. నెక్స్ట్ ఇవన్నీ సెల్ మెంబ్రెయిన్ దగ్గర ఎందుకు అని అంటే ఇన్ఫ్లక్స్ అవుట్ఫ్లక్స్ అని అంటే ఏవైతే బయట నుంచి వచ్చే ఏదైనా ఫుడ్ కావచ్చు, ఏదైనా ప్లాంట్ సెల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ సెల్ మెంబ్రెయిన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. యాక్చువల్గా ప్లాంట్లో సెల్ వాల్ కూడా ఉంటుంది. సెల్ వాల్ ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా సెల్ వాల్కి ఫస్ట్ మెయిన్ బ్యారియర్గా పనిచేసేది లైక్ సెల్ మెంబ్రెయిన్ అన్నమాట. సో అందుకే ఫస్ట్ సెల్ వాల్ దగ్గరనే ఎక్కువ మినరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో కొన్ని సర్టెన్ ప్రోటీన్స్కి కూడా యూజ్ అవుతాయి ప్రోటీన్ ఫార్మేషన్ అనేవి. కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ ఫర్దర్ ఏవైతే డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్ దాని జెనెటిక్ మెటీరియల్ వెళ్తుంది కదా సీడ్లోకి. సో అప్పుడు ఫార్మేషన్ అయినప్పుడు కొన్ని న్యూక్లియోటైడ్స్. ఓకేనా. ఇట్లా నెక్స్ట్ ఏంటి అంటే పాస్ఫోరైలేషన్ రియాక్షన్స్కి కూడా పాస్పరస్ అనేవి అవసరం అన్నమాట. పేర్లోనే ఉంది కదా పాస్పరస్ అని. నెక్స్ట్ వన్ పొటాషియం అయన్స్. ఏంటి అంటే మెయిన్లీ మెరిస్టమ్, ఇది కూడా బర్డ్స్, లీవ్స్ అండ్ రూట్ టిప్స్ దగ్గర అవసరం. ఎందుకంటే బర్డ్స్, లీవ్స్ అండ్ రూట్ టిప్స్ దగ్గరనే మెరిస్టమ్ అనేది డివైడ్ జరుగుతుంది ఒక పొటాషియం అయన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ యానయన్ క్యాటయన్ బ్యాలెన్స్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టమాటా. ఇది 2 times వచ్చింది చూడండి పీవైక్యూ కూడా. యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టర్జిడిటీ ఆఫ్ సెల్స్. టర్జిడిటీ ఏదైతే సెల్ ఎన్లార్జ్మెంట్ అయింది వాటర్ వల్ల చెప్పాను నేను, సో అది బ్యాలెన్స్ అవ్వడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్షియం. కాల్షియం కూడా నాన్న అబ్జర్వ్డ్ యాజ్ కాల్షియం అయన్స్ లైక్ Ca+2. సో రిక్వైర్డ్ ఇక్కడ మళ్ళీ మెరిస్టమాటిక్ అండ్ డిఫరెన్షియేటింగ్ సెల్స్ టిష్యూస్లో. ఓకేనా. ఏంటి అక్యుములేటెడ్ ఇన్ ఓల్డర్ లీవ్స్లో. కొన్ని ఓల్డర్ లీవ్స్ అయితే పేల్ ఎల్లో కలర్లో ఇట్లా కనిపిస్తూ ఉంటాయి కదా, మీకు ట్రాన్స్పోర్ట్లో చెప్పాను అన్ని ఎలిమెంట్స్ లీవ్ చేస్తాయి ఓల్డ్ లీవ్స్ నుండి. మినరల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి యంగర్ లీవ్స్లోకే వస్తాయి. కానీ కాల్షియం ఒక్కటే ఫార్వర్డ్ కాదు అని చెప్పాను చూడండి. ఎందుకంటే కాల్షియం పెక్టైడ్ మిడిల్ లామిల్లాలో ఫామ్ అయింది సెల్స్కి మధ్యలో. సో అందుకు అది కాల్షియం అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. కాబట్టి ఓల్డర్ లీవ్స్లో మనం కాల్షియం చూడొచ్చు. డ్యూరింగ్ సెల్ డివిజన్లో కాల్షియం పెక్టైడ్ అనేది ఇక్కడ మిడిల్ లామిల్లాలో ఫామ్ అవుతుంది. సో అది ఇక్కడ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ మైటోటిక్ స్పిండిల్. ఓకేనా. ఈ సెల్ డివిజన్ నానా. సో నెక్స్ట్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, యాక్టివేట్ ఎంజైమ్స్, సర్టెన్ ఎంజైమ్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెగ్నీషియం. ఇది మెగ్నీషియం డైవాలెంట్, ప్లాంట్స్లో ఏంటంటే మెగ్నీషియం అయాన్స్ డైవాలెంట్గా అబ్జర్వ్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, లో మెగ్నీషియం ఉన్నప్పుడు, కావాల్సినంత మెగ్నీషియం ఉన్నప్పుడు, సో ఇట్ యాక్టివేట్ ఎంజైమ్స్ ఫర్ ఆఫ్ రెస్పిరేషన్, photosynthesis. It is also involved in synthesis of DNA, RNA. So it constitutes the ring and structure of chlorophyll. చూడండి, it helps in maintain of ribosome structure. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పివైక్యూనాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫేట్లో. సో ఇట్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్, అంటే సల్ఫేట్లో తీసుకుంటుంది అన్నమాట ప్లాంట్ అనేది. చూడండి, సల్ఫేట్ లేకపోతే ప్లాంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సల్ఫేట్ ఇచ్చిన తర్వాత. సో చూడండి, ఇట్ ప్రజెంట్ ఇన్ 2 అమినో యాసిడ్స్. ఏంటి సైటోసిన్లో, మిథనాయిన్లో. చూడండి, ఫంక్షన్స్ ఏంటి అని అంటే సెవరల్ కోఎంజైమ్స్ ఉంటాయి. విటమిన్ లైక్ థైమిన్, బెటాయిన్, కోఎంజైమ్ ఏ, ఇట్లాంటి వాటిలో ఫంక్షన్స్ ఉంటాయి. సల్ఫర్ కూడా పీవైకి ఉంది నాన్న. నెక్స్ట్ వన్ ఐరన్, ఇది కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని అయాన్స్ ఉన్నాయి, రిపీటెడ్గా అడిగాడు. చూడండి, అది ఏ ఫామ్లో అబ్జర్వ్ అవుతుంది, దాని యొక్క ఫంక్షన్స్. ఇది ఒకటి ఐరన్, ఫెర్రస్ డెఫిషియన్సీ లేనప్పుడు, ఓకేనా. ఫెర్రస్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు చూడండి, పేల్ ఎల్లో కలర్లో మారిపోవడం కానీ, లేదు అని అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో మొత్తం ట్రాన్స్పరెంట్ కాకపోవడం, ఇలాంటివి జరుగుతుంది. సో మెయిన్గా ఏంటి అని అంటే ఫెర్రిక్ అయన్స్ గానే ఇవి అబ్జర్వెంట్ అనేవి జరుగుతాయి. ప్లాంట్స్ అబ్టైన్ ఐరన్ యాజ్ ఫెర్రిక్ అయన్స్ Fe+3గా అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఏంటి అని అంటే ఇట్ రిక్వైర్ లార్జ్ అమౌంట్ ఇన్ కంపారిజన్ టు అదర్ మైక్రోన్యూట్రియన్స్ కంటే ఐరన్ అనేది ఎక్కువ కావాలి. మరి మన బాడీలో కూడా ఐరన్ అనేది ఎక్కువ కావాలి కంపేర్ టు అదర్ ఎలిమెంట్స్. ఎందుకు అంటారు, ఎవరైనా చెప్తారా? హిమోగ్లోబిన్ దగ్గర ఐరన్ బైండ్ అవుతుంది కదా నన్ను, హిమోగ్లోబిన్ మన ఆర్బీసీలో బైండ్ అవుతుంది కదా హిమోగ్లోబిన్, Fe ఐరన్ పిగ్మెంట్ కదా. సో అది ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మన బాడీలో కూడా కష్టమే. ఐరన్ అనేది అదర్ ఎలిమెంట్స్తో పోలిస్తే మన బాడీలో కాల్షియం అండ్ ఐరన్ కూడా ఎక్కువనే ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు అని అంటే ఫర్దర్ స్లైడ్స్లో చెప్తాను నేను ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది. సో ఏంటి అని అంటే మెయిన్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లైక్ ఫెరడాక్సిన్, సైటోక్రోమ్స్ లాంటివి వీటీఎస్లో వస్తాయి నాన్న మీకు, ఫెరడాక్సిన్ అండ్ సైటోక్రోమ్స్. ఈ ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈటీఎస్లో, ఓకేనా, లైక్ ఫెరడాక్సిన్ అండ్ సైటోక్రోమ్స్ అనే దాంట్లో యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రివర్సిబిల్లీ ఆక్సిడైజ్డ్ ఫామ్ టు Fe+2కి Fe+3కి డ్యూరింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇవి ఫామ్గా, అంటే రివర్సిబుల్ కూడా ఇవి మళ్ళీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, క్యాటలైజ్ ఎంజైమ్ ఏదైతే స్పీడప్ చేస్తుందో రియాక్షన్ని. ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ క్లోరోఫిల్ ఫార్మేషన్ కూడా, అంటే యంగర్ లీవ్స్ ఫామ్ అయినప్పుడు వాటి యొక్క ఫ్రంట్ సైడ్ అయినా అవ్వచ్చు, బ్యాక్ సైడ్ అయినా అవ్వచ్చు, వాటి క్లోరోఫిల్ ఫామ్ అయినప్పుడు ఇవి హెల్ప్ చేస్తాయి ఐరన్ అనేది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి మ్యాంగనీస్. ఇది కూడా మ్యాంగనీస్ అయాన్స్లోనే అబ్జర్బెంట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని అయాన్స్ ఫామ్లోనే అబ్జర్బెంట్ అయిపోతాయి, డైరెక్ట్ ఏది కాదు. సో ఇది చూడండి, మ్యాంగనీస్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఓకేనా, ఇది ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు, ఇది లాస్ట్ స్టేజ్. ఇంకా డెఫిషియన్సీ ఫస్ట్ సిమ్టమ్, ఇది సెకండ్ సిమ్టమ్, ఇది ఎర్లీ స్టేజ్ ఇలా ఉంది అని. సారీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే దాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అంటే మెనీ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ నైట్రోజన్ మెటబాలిజంలో కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బెస్ట్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్
అండ్ లిబరేటింగ్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ వస్తుంది పక్క. నెక్స్ట్ వన్ జింక్. ఇవి కూడా జింక్ అయన్స్ కానీ. సో ఫంక్షన్స్ ఏంటి అని అంటే యాక్టివిటీస్ వేరియస్ ఎంజైమ్ ఎస్పెషల్లీ కార్బాక్సిలేషన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, నీడ్ సింథసిస్ ఆఫ్ ఆక్సిజన్ సింథసిస్కి జింక్ అనేది ఇంపార్టెంట్. సో లో జింక్ చూడండి, గ్రోత్ అనేది సిమిలర్గా లేదు చుట్టూ చూస్తే. వీటిని చూడండి ఎంత బాగుంది. నెక్స్ట్ వన్ కాపర్ అయన్స్ ఆర్ క్యూపరిక్ అయన్స్ అని కూడా అనొచ్చు, అబ్జర్వ్డ్ యాజ్ కాపర్ అయన్స్. సో ఎసెన్షియల్ ఏంటి, ఓవరాల్ మెటబాలిజం ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ ఐరన్ is also associated with some enzymes like redox reaction, is reversibly oxidized to Cu plus and Cu+2 ions. నెక్స్ట్ వన్ వచ్చేసి బోరాన్. బోరాన్ ఏంటి నాన్న, బోరాక్స్, టెట్రాబోరాక్స్. చూడండి బోరాక్స్ అండ్ టెట్రాబోరాక్స్ ఉందా మీ కెమిస్ట్రీలో, చూడండి అది కూడా. సో ఇదేంటి కంట్రోల్, ఇగో 13 డేస్కి, ఇగో 19 డేస్కి, ఇగో 21 డేస్కి. చూడండి మళ్ళీ లైట్గా ఫామ్ అవుతుంది. సో ఏంటి అంటే అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం అయన్స్. ఎవరి ద్వారా, బోరాన్ ఉంటే అప్టేక్ చేసుకుంటుంది కాల్షియం అయన్స్ అని. నెక్స్ట్ మెంబ్రెయిన్ ఫంక్షనింగ్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షనింగ్ అని కూడా అనొచ్చు. తర్వాత పొలన్ జెర్మినేషన్కి బోరాన్ అనేది యూజ్ అవుతుంది. యాక్చువల్గా క్వశ్చన్ ఇక్కడ నుండి వస్తుంది నాన్న, పొలన్ జెర్మినేషన్కి ఏ ఎలిమెంట్ అవసరం అని చెప్పేసి. మీరు అక్కడ పొలన్ దగ్గర చూసారనుకోండి, అక్కడ మీకు అక్కడ ఏం కనిపించదు ఎలిమెంట్ అనేది. సో చూసుకోండి ఒక్క లెసన్కి ఇంకో లెసన్కి ఎక్కడ ఇంటర్ కనెక్షన్ డాట్స్ ఉన్నాయో, ఎంత డాట్స్ కనెక్ట్ చేస్తే అంత ఈజీ అయిపోద్ది ప్రతి చాప్టర్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ ఎలాంగినేషన్. అంటే సెల్ ఏదైతే యంగర్ సెల్స్ అనేవి లైక్ టర్జిడ్ అయినప్పుడు కానీ, లేదంటే వేరే సమయంలో వాటి డైన్యూక్లియస్ స్టేజ్ వచ్చినప్పుడు కానీ అంటే అవి ఏం చేస్తాయి అంటే సెల్ సైజ్ని చేంజ్ చేసుకుంటాయి. సో మళ్ళీ పర్టికులర్ స్టేజ్కి రావాలి అని అంటే ఇట్లా సెల్ ఎలాంగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లేదు అని అంటే కొన్ని న్యూ సెల్స్ అనేవి ఎలాంగేట్ అయిపోతాయి అన్నమాట. సో అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ డిఫరెన్షియేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్ కార్బోహైడ్రేట్ ట్రాన్స్లోకేషన్. కార్బోహైడ్రేట్ ట్రాన్స్లోకేషన్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఏవైతే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పిరేషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, ట్రాన్స్లోకేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మాలిబ్డినం. ఇవేంటి అంటే మాలిబ్డేట్ అయన్స్ ద్వారా చూడండి మళ్ళీ ఫంక్షన్స్ యాజ్ కాంపోనెంట్ ఆఫ్ మెనీ ఎంజైమ్స్ సచ్ ఎస్ నైట్రోజనస్, నైట్రేట్, రిడక్టేస్. సో ఎంజైమ్స్ పార్టిసిపేట్ ఇన్ నైట్రోజన్ మెటబాలిజం. సో ఏవైతే ఎంజైమ్స్ నైట్రోజన్ మెటబాలిజంలో పార్టిసిపేట్ చేస్తాయో అవి యాక్టివేటర్స్గా ఏవి ఉన్నాయి, మాలిబ్డినం అనేవి ఉన్నాయి, అయన్స్, మాలిబ్డిన్ అయన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోరిన్. సో ఏంటి, అలాంగ్ విత్ పొటాషియం అండ్ సోడియంతో ఏం చేస్తున్నాయి, డిటర్మినింగ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అండ్ యానైన్ క్యాటైన్ బ్యాలెన్స్ చేయడానికి. సో వీటితో పాటు ఇది కూడా డిటర్మినింగ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అండ్ క్యాటైన్. చూడండి ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి మనం. క్లోరిన్ అయాన్ ఒక్కటే కాకుండా, క్లోరైడ్ అయానే కాకుండా ఇక్కడ సోడియం పొటాషియం కూడా దేనికి సపోర్ట్ చేస్తున్నాయి చూడండి, సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి అండ్ క్యాటైన్ బ్యాలెన్స్కి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే వాటర్ స్ప్లిట్టింగ్. ఓకేనా. వాటర్ స్ప్లిట్టింగ్ అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు H2O ఉంది కదా, H2Oని బ్రేక్ చేసినప్పుడు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయన్స్గా మారుతాయి అన్నమాట. అదే వాటర్ స్ప్లిట్టింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే రియాక్షన్ ఇన్ ఫోటోసింథసిస్ లీడ్స్ టు ద ఆక్సిజన్ ఎవల్యూషన్. ఆక్సిజన్ బయటకు పంపించడానికి అన్నమాట. ఓకే, ఇవి ఎలిమెంట్స్ మీకు బాగా వచ్చే క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటి, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిటార్డెడ్ గ్రోత్ అని అంటే ప్లాంట్ గ్రోత్. ఫస్ట్ చూడండి నా ఒక 2-3 ఎలిమెంట్స్ ఏంటన్నా మెరిస్టమాటిక్ సెల్స్ దగ్గరనే ఉంటున్నాయి. మెరిస్టమాటిక్ ఏం చేస్తుంది, టిష్యూ ఫస్ట్ హైట్ పెంచిద్ది, ఇంకోటి ఇంటర్ క్యాలరీలో ఏంటి రిత్ పెంచిద్ది, నెక్స్ట్ లెంత్ నోడ్ పెంచిద్ది. ఓకేనా, నోడ్స్ పెంచిద్ది.
సో ఇట్లాంటి టైంలో గ్రోత్ అనేది తగ్గిపోద్ది ఫస్ట్ ఇవి లేకపోతే. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ బిలో ద ప్లాంట్ గ్రోత్ ఈజ్ రిటార్డెడ్ టర్మ్ యాస్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్. చూడండి అక్కడ ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో దానికి బదులుగా వెళ్తలేవు కదా ఫస్ట్. సో అక్కడ ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అని టర్మింగ్ ఉంది. సో ఎలిమెంట్ షుడ్ బి డెఫిషియెంట్ వెన్ ప్రజెంట్ బిలో ద క్రిటికల్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు ఏదైతే చెప్పాను నేను, ఎలిమెంట్ ఒకవేళ అక్కడి వరకు అందలేదు అని అంటే తగ్గిందంటే అది క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కిందకి. సో అప్పుడు ప్లాంట్ గ్రోత్ ఏమైపోద్ది, తగ్గిపోతుంది, రిటార్డ్ అయిపోతుంది. సో ఇవి ఏమైపోద్ది, రిటైర్డ్ అయినప్పుడు మార్ఫాలజికల్ చేంజెస్ అనేవి చూస్తాం. అంటే ఫిజికల్ చేంజెస్, ప్లాంట్ యొక్క గ్రోత్ అని తగ్గడం కానీ, పేల్ ఎల్లో కలర్గా మారడం కానీ, లీవ్స్ అనేవి ఫుడ్ రైపనింగ్ అవ్వకపోవడం, అంటే ప్లాంట్ ఒక డిసీజ్ వచ్చిన ప్లాంట్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో యాబ్సెన్స్ ఆఫ్ అండ్ డెఫిషియన్సీ ఎలిమెంట్ కాల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. మన బాడీలో కూడా డెఫిషియన్సీ సిమ్టమ్స్ చాలా చూస్తాం కదా. నెక్స్ట్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో ఏంటి అని అంటే వేరే వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డెఫిషియన్సీ అనేది వాటికి తగ్గట్లు ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ పిక్చర్ చూడండి, హెల్తీ ప్లాంట్లో ఏ డెఫిషియన్సీ లేదు. సో ఈ కలర్లో మారినప్పుడు ఏంటి అని అంటే ఫాస్ఫేట్ డెఫిషియన్సీ, నెక్స్ట్ పొటాషియం డెఫిషియన్సీ, నెక్స్ట్ నైట్రోజన్ డెఫిషియన్సీ. అంటే డిఫరెంట్ ఎలిమెంట్ వాటి యొక్క సిమ్టమ్స్ వాటి యొక్క డెఫిషియన్సీని చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ పార్ట్స్ షో దట్ డెఫిషియన్సీ సిమ్టమ్ డిపెండింగ్ అండ్ మొబిలిటీ ఆఫ్ ఎలిమెంట్. మొబిలిటీ అని అంటే మూమెంట్ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ రూట్స్లోనే ఉండి పైకి వెళ్ళలేదు అనుకోండి, సపోజ్ ఆ మొబిలిటీ జరగకపోవడం కానీ ఆ బ్రాంచెస్ వరకు, టిప్స్ ఆఫ్ ద లీవ్స్ వరకు రీచ్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఒకవేళ మొబిలిటీ ఒకటే దగ్గర స్టక్ అయిపోయి కావాల్సిన ఇన్హిబిటర్ ఏవైతే ఉందో, లేదంటే యాక్సెప్టర్ ఉంది కదా, ఆ ఇన్హిబిటర్ దీని యాక్సెప్టర్కి జోడైనప్పుడు, సో ఇప్పుడు ఏంటి, ఇది ఇంకొక దగ్గర ఇన్హిబిట్ అనేది ఇక్కడ యాక్సెప్టర్ ఏదైతే ప్లేస్ ఉందో, ఇప్పుడు చూడండి అన్న, ఇది రిసెప్టర్ అనుకోండి, ఇక్కడ ఇన్హిబిటర్ వచ్చేసింది అనుకో, ఇప్పుడు ఏదైతే నైట్రోజన్ ఉంది ఇది ఇక్కడ బైండ్ అవ్వలేదు. సో ఆ టైంలో డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి, ఎలిమెంట్స్. ఓకే, నార్మల్గా ఏంటి మొబిలైజింగ్ అంటే మూమెంట్. ఇప్పుడు ఏదైనా ప్లాంట్ యొక్క లైఫ్ టైం అయిపోయింది అనుకుందాం. సో ప్లాంట్ యొక్క లైఫ్ టైం అయిపోగానే ఏం చేస్తాయంటే కొన్ని టిష్యూస్ కానీ దాంట్లో ఉన్న మినరల్స్ ఏవైతే ముందరి నుండి తీసుకొని ప్రజెంట్ అయి ఉన్నాయో అవి నెక్స్ట్ యంగర్ లీవ్స్ ఏవైతే కొత్త లీవ్స్ ఉంటాయో వాటికి పంపించేస్తాయి ఫస్ట్. చూడండి అప్పుడు ఒక్కొక్కటి పంపిస్తూ ఉండగా సో అప్పుడు ఏమైపోద్ది, దాంట్లో ఒక్కొక్క సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కొన్ని టిష్యూస్ ఉంటాయి చూడండి, ఎలిమెంట్స్ ఆర్ యాక్టివ్లీ మొబిలైజ్డ్ అండ్ ఎక్స్పోర్టెడ్ టు ద యంగ్ డెవలపింగ్ టిష్యూస్ అండ్ డెఫిషియన్సీ సిమ్టమ్ అపియర్ ఫస్ట్ ఇన్ ద ఓల్డర్ టిష్యూ. సో అది పంపించేస్తుంది కాబట్టి అక్కడ నుండి డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని చెట్లలో చూడండి ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో అదేంటి అని అంటే వాటి యొక్క మినరల్స్ అనేవి పంపిస్తూ ఉంటాయి ఫస్ట్ అవి రాలిపోకముందు. ఓకేనా. సో దాంట్లో ఒక డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది, మిగతా ఆకులతో కనిపిస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ నైట్రోజన్, పొటాషియం అండ్ మెగ్నీషియం విజిబుల్ ఇన్ ద సినసెంట్ లీవ్స్. సినసెంట్ లీవ్స్ అంటే పేల్ ఎల్లో మారిపోయి లేదా రాలిపోయిన లీవ్లు, రాలిపోవడానికి దగ్గర, అంటే మన భాషలో చెప్పాలి అంటే ముసలితనం అయిపోయిన లీవ్స్ అన్నమాట, యంగర్ లీవ్స్ కంటే వాటి ఏజ్ అయిపోయిన లీవ్స్. ఇన్ ఓల్డర్ లీవ్స్లో ఏంటి అంటే బయోమాలిక్యూల్స్ కంటైనింగ్ ఎలిమెంట్స్ బ్రేక్ డౌన్, ఇట్ మేక్స్ అవైలబుల్ ఫర్ మొబిలైజింగ్ యంగర్ లీవ్స్. సో బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ డౌన్ అయిపోయి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ రిలేటివ్లీ ఇమ్మొబైలబుల్ ఏవైతే ఉంటాయో లైక్ కాల్షియం కానీ చూడండి. సో మెచ్యూర్ ఆర్గాన్స్ డెఫిషియన్సీ సింటమ్స్ ఇన్ యంగ్ టిష్యూస్లో కనిపిస్తూ ఉంటాయి అవి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మినరల్ న్యూట్రిషన్ యాజ్ గ్రేట్ సిగ్నిఫికెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఫీల్డ్లో. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇంక్లూడ్ క్లోరోసిస్, నెక్రోసిస్, స్టంటెడ్ గ్రోత్ అండ్ ప్రీమెచ్యూర్ ఫాల్ అండ్ లీవ్స్, బడ్స్ అండ్ ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ డివిజన్. సో
సో ఇవి సిమ్టమ్స్ ఉన్నాయి కొన్ని. సో దాంట్లో క్లోరోసిస్ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ ఎల్లోయింగ్ ఇన్ లీవ్స్, లాస్ ఆఫ్ క్లోరోఫిల్ లీడింగ్ టు ద క్లోరోఫిల్ లేకపోవడం వల్ల ఏంటి లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోతున్నాయి. డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్, ఇక్కడ నుండి వస్తాయి నా క్వశ్చన్స్ చూసుకోండి. డెఫిషియన్సీ ఏంటి, ఎలిమెంట్స్ లైక్ నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఫెర్రస్, నెక్స్ట్ మ్యాంగనీస్, నెక్స్ట్ వన్ జింక్, మాలిబ్డినం. ఇది ఈ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల క్లోరోసిస్ అనేది వస్తుంది. నెక్రోసిస్, కాల్షియం, మెగ్నీషియం, నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ పొటాషియం. నెక్స్ట్ ఇవి పర్టికులర్లీ ఏంటి అంటే లీఫ్ టిష్యూస్, ఓకేనా, లీఫ్లో పర్టికులర్గా నెక్రోసిస్ అనేది. నెక్స్ట్ లో లెవెల్ ఆఫ్ ఎన్కేఎస్, మాలిబ్డినం. నెక్స్ట్ ఇనిబిట్ ద division, lower concentration of nitrogen, sodium and molybdenum, extreme delay sulfur delaying the ఫ్లవర్ గ్రోత్ని రిటార్డ్ చేస్తుంది అన్నమాట. తక్కువ అంటే అవ్వాల్సిన ఫ్లవరింగ్ కన్నా కొద్దిగా లేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే కొన్ని సేమ్ సిమ్టమ్స్, డెఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా కొన్ని సేమ్ సిమ్టమ్స్ కూడా చూపిస్తాయి అన్నమాట. సో ఐడెంటిఫై ద డెఫిషియెంట్ ఎలిమెంట్స్ ఆర్ సిమ్టమ్స్ ఆర్ స్టడీడ్. ఆల్సో డిఫరెంట్ ప్లాంట్స్ రెస్పాండ్ డైరెక్ట్లీ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్. కొన్ని సేమ్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి ఒక్క ఎలిమెంట్కి అంటే 2 ఎలిమెంట్స్కి సేమ్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సో అప్పుడు కొద్దిగా కష్టమైంది చదువుకోవడానికి. కాకపోతే అయినా కూడా వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ప్లాంట్స్ ఒక దాని మీదకి వెళ్ళి ఇంకో దాని మీదకి వెళ్ళి దాని మీద చదువుతారు అన్నమాట. సో కొన్ని మోడరేట్ ఇంక్రీజింగ్, కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ని మోడరేట్ ఇంక్రీజ్ చేస్తే దాని టాక్సిసిటీకి దారితీస్తారు. అంటే కొన్ని ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, కొన్ని ఎక్కువ ఇచ్చినా కూడా చూడండి అతిగా తిన్నా తక్కువ తిన్నా ప్రమాదమే అంటాం కదా. అంటే ఇప్పుడు మనకి నచ్చిన కర్రీ లేదనుకోండి కొద్దిగానే తింటాడు, తినేసి పడుకునేసరికి మళ్ళీ ఆకలి అయింది. ఒకవేళ బిర్యానీ ఉందనుకోండి ఎక్కువ తినేస్తాడు, అప్పుడు ఏమైంది వామిట్. సో కావాల్సినంత మాత్రమే ఏదైనా కానీ. సో ఈ మినరల్ అయన్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద టిష్యూ రెడ్యూసెస్ ద వెయిట్. నెక్స్ట్ మినరల్ అయన్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ ద డ్రై వెయిట్ ఆఫ్ ద టిష్యూ అబౌట్ 10% కన్సిడర్డ్ as టాక్సిక్. టిష్యూ వే చేసినప్పుడు అబౌట్ 10% ఏదైతే ఉందో డ్రై వెయిట్ అప్పుడు టాక్సిక్గా కన్సిడర్ చేస్తారు. ఇది క్రిటికల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ ఉంటుంది, వేరింగ్ ఆఫ్ డిఫరెంట్ మైక్రోన్యూట్రియన్స్. కొన్ని టాక్సిసిటీ సిమ్టమ్స్ ఆర్ డిఫికల్ట్లీ ఐడెంటిఫైడ్ as సో డిఫికల్ట్ టు ఐడెంటిఫై. వీటిని కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో టాక్సిసిటీకి అవి కొద్దిగా కష్టమే. నెక్స్ట్ టాక్సిసిటీ ఎలిమెంట్స్ ఆల్సో వ్యారీ ఫ్రమ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్స్లో ఏంటి చూడండి, కొన్ని ఎలిమెంట్స్ మే ఇనిబిట్ అప్టేక్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్స్. చెప్పాను ఇందాక రిసెప్టర్కి ఏదైతే ఇనిబిట్ చేస్తుందో అంటే ఒక్కదానికి బదులు ఇంకొకటి ఎక్సెస్గా ఉన్నాయి అనుకోండి అవే బైండ్ అయిపోతాయి. సో లైక్ మ్యాగ్నీస్ ఇంట్రడ్యూస్ డెఫిషియన్సీ ఆఫ్ లైక్ ఫెర్రస్, మెగ్నీషియం, calcium because it competed with the Fe and Mg. Uptake of with Mg binding with enzymes. Mn also inhibit the Ca translocation in shoot apex. Such symptoms of Mn toxicity may actually to be deficiency symptoms of ferrous, manganese and calcium. Fe, Mg and Ca. చూడండి ఒక్కదానికి ఒకటి కాంపిటేటివ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది. మెయిన్ సిమ్టమ్ ఆఫ్ మ్యాగ్నీస్ టాక్సిసిటీ ఈజ్ అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ స్పాట్స్ సరౌండెడ్ బై ద క్లోరెటిక్ వెయిన్స్. క్లోరెటిక్ వెయిన్స్ అన్నా ఇవి చూడండి ఇవి కనిపిస్తాయి కదా, ఇవి లీఫ్ వెయిన్స్. సారీ. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలా ఎలిమెంట్స్ యొక్క అబ్జార్ప్షన్ ఏంటి చూడండి. సో ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ అయన్స్ ఇంటూ ద సెల్ కాల్డ్ ఇన్ఫ్లక్స్. ఇన్వర్డ్ మూమెంట్ అంటే సెల్కి ఇన్వర్డ్గా లోపలికి వెళ్ళడం. నెక్స్ట్ ఎఫ్లెక్స్ అంటే బయటకు రావడం, అవుట్వర్డ్ మూమెంట్. ద ప్రాసెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2 phases జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఏంటి, ర్యాపిడ్ అండ్ ప్యాసివ్ అప్టేక్ ఆఫ్ అయన్స్ ఇంటూ ద అపోప్లాస్ట్. అపోప్లాస్ట్ సింప్లాస్ట్ చెప్పాను కదా.
Apoplast, free spaces and outer spaces of the cells. It usually occurs through the ion channels, transfer membrane proteins, and that functions as selective pores. First phase, apoplast. Second phase లో సింప్లాస్ట్, ఇన్నర్ స్పేస్ ఆర్ సైటోప్లాజం ఆఫ్ ద సెల్స్. సో సింప్లాస్ట్లో ఏంటంటే ప్లాస్మోడెస్మాటా ఉంటుంది. ప్లాస్మోడెస్మాటా చూడండి, ఇక్కడ ప్రోటోప్లాజం ఉంటుంది టోటల్. ఇక్కడ సెల్కి మధ్యలో ఏదైతే ప్రోటోప్లాజం సీక్వెన్స్ ఉందో దీన్ని ప్లాస్మోడెస్మాటా అంటాం. చూడండి ఇది. నెక్స్ట్ సెల్కి మధ్యలో జరిగేది అపోప్లాస్ట్ మూమెంట్, ఏదైతే జైలం ఏదైతే వాటర్ మూమెంట్ జరుగుతుందో వాటితో పాటు ఇది అపోప్లాస్ట్. ఫస్ట్ ఫేజ్లో జరిగేది అపోప్లాస్ట్, సెకండ్ ఫేజ్లో జరిగేది సింప్లాస్ట్. ఇది యాక్టివ్ ప్రాసెస్. చూడండి, సో కొన్ని మినరల్స్ ఆల్సో త్రూ ట్రాన్స్లోకేటెడ్ త్రూ along xylem ascending stream of the water. Okay, next prove that transparent of mineral salts through xylem. Analysis of xylem sap shows that the presence of mineral salt in it use of radioisotopes of mineral elements. ఓకేనా, ఈ xylem ఏదైతే విజిల్ ఉందో అక్కడ చూడండి, వన్ వే ఓన్లీ, వాటర్ అండ్ మినరల్స్, నో ఇన్వాల్వ్స్ బిట్వీన్ ద సెల్స్. నెక్స్ట్ no end walls between the cells and simplast. Thick was stiffened with lignin. Next, watering and weathering and breakdown of rocks enrich the soiling and dissolve ions and inorganic salts. కొన్ని చూడండి నాన్న, ప్లాంట్స్ బండల మధ్యలో నుండి కూడా వస్తూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద రాయి ఏమైనా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి చూడండి, వాటి మధ్యలో నుండి కూడా ఇవి ప్లాంట్స్ అనేవి వచ్చే ఉంటాయి నాన్న. సో అట్లాంటివి కొన్ని, ఎందుకంటే ఈ వాటర్ బ్రేక్ డౌన్ అనేది అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ సాయిల్ యొక్క రోల్ ఏంటి అని అంటే మినరల్స్ని హోల్డ్ చేయడం, వాటర్ని హోల్డ్ చేయడం, అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాని ఏవైనా అదర్ మైక్రోబ్స్ని కూడా కొన్ని హెల్ప్ చేయడం అని, అంటే సాయిల్లో ఉండి రూట్స్కి అలా హెల్ప్ చేస్తాయి, వీటిని సింబయోటిక్ అసోసియేషన్ అంటాం. నెక్స్ట్ ఎయిర్కి రూట్కి ఎయిర్ ఇవ్వడం, రూట్ హెయిర్స్ ఏవైతే ఎపిడర్మిస్ ఉంటాయి చూడండి, రూట్ ఎయిర్. సో ఎపిడర్మిస్లో రూట్ హెయిర్ ఏదైతే ఉందో దాని నుండి ఎయిర్ సప్లై కానీ, మినరల్ ట్రాన్స్పోర్ట్ కానీ, వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ సాయిల్ అనేది హెల్ప్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇట్ యాక్ట్ యాజ్ మ్యాట్రిక్స్ స్టెబిలైజ్ ద ప్లాంట్ యొక్క స్టెబిలిటీ. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ ఎఫెక్ట్ ద క్రాప్ ఈల్డ్. కొన్ని సో ఫర్టిలైజర్స్ షుడ్ బి సప్లైడ్ బోత్ మైక్రో అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్. అంటే ఇప్పుడు అడిషనల్గా ఇప్పుడు మన బాడీలో ఏదైనా తక్కువైంది అనుకోండి, అది పెంచుకోవడానికి అడిషనల్గా వ్యాక్సినేషన్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ, ఇప్పుడు ఐరన్ తక్కువైంది అనుకోండి, ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాం ఓకేనా. విటమిన్ B12 క్యాప్సూల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆ క్యాప్సూల్స్ తీసుకుంటాం కదా. సో ఎందుకు అని అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ ఏవైనా మన బాడీలో విటమిన్ తక్కువ ఉందనుకోండి, విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. అలాగే ప్లాంట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు సాయిల్లో ఫర్టిలిటీ ఏదైనా మినరల్స్ ఏమైనా తక్కువ ఉన్నాయని అనుకోండి, ఫర్టిలైజర్స్ ద్వారా ఇస్తారన్నమాట. నెక్స్ట్ మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ నుండి పక్క క్వశ్చన్ ఉంటుంది అన్న, అయన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది నైట్రోజన్ మెటబాలిజం నుండి. సో నైట్రోజన్ మెటబాలిజం అని అంటే నార్మల్గా మీకు చెప్తాను చూడండి. నైట్రోజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంతకుముందు కూడా చదువుకున్నాం కదా. ఇప్పుడు అట్మాస్ఫియరిక్ నైట్రోజన్, ఒక్క నిమిషం ఓకే. నైట్రోజన్ బాండ్. సో సాయిల్లో నైట్రోజన్ అనేది డిమాండ్, ఇప్పుడు నైట్రోజన్ డిమాండ్ ఎలా ఉంది, ఎక్కువ ఉంది. అంటే ప్లాంట్కి నైట్రోజన్ యొక్క డిమాండ్ కావాలి, నైట్రోజన్ ఎంత కావాలి, ఎక్కువ అమౌంట్లో కావాలి. కాకపోతే దాని యొక్క అవైలబిలిటీ ఎంత ఉంది, తక్కువ ఉంది. అవైలబిలిటీ సాయిల్లో దాని యొక్క అమౌంట్ ఏదైతే ఉందో సాయిల్లో తక్కువ ఉంది. కాకపోతే
ప్లాంట్కి నైట్రోజన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఓకేనా. సో దాని యొక్క ఏదైతే అవసరత ఉందో అంటే కావాల్సినంత ఎంత ఉందో అది కావాలి. లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు. సో వాళ్ళందరికీ బజ్జీలు పోయాలి, లైక్ మిర్చీలు పోయాలి. మిర్చీలు పోయాలి అని అంటే పిండి ఉంది కానీ మిర్చీలు లేవన్నమాట, పచ్చిమిర్చి లేవనుకోండి. వాటి అవైలబిలిటీ ఎక్కువ అంటే డిమాండ్ ఉంది కాకపోతే వాటి యొక్క అవైలబిలిటీ లేదనమాట. సో అది ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఇప్పుడు సాయిల్లో ఇది సాయిల్లో అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనే గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది కదా నాన్న. సో అట్మాస్ఫియర్లో ఏంటి, ఈ నైట్రోజన్ యొక్క అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో ఇది లిమిటింగ్ న్యూట్రియంట్ అని కూడా అనవచ్చు ఫర్ బోత్ అట్మాస్ఫియర్ అండ్ న్యాచురల్గా కావచ్చు అండ్ అగ్రికల్చర్ ఈకోసిస్టంలో కావచ్చు. అంటే అగ్రికల్చర్ అండ్ కమింగ్ టు ద సాయిల్ మళ్ళీ. సో ఇక్కడ లిమిటింగ్ న్యూట్రియంట్ అని కూడా అనవచ్చు. ఓకేనా, దీన్ని లిమిటింగ్ న్యూట్రియంట్ అని కూడా అనవచ్చు. చూడండి, సో ప్లాంట్స్ అనేవి ఇప్పుడు ఎందుకు లిమిటింగ్ న్యూట్రియంట్ అంటున్నామనంటే ఇప్పుడు ఒకవేళ సాయిల్లోకి నైట్రోజన్ ఒక అవైలబిలిటీ ఉంది నాన్న. నైట్రోజన్ యొక్క అవైలబిలిటీ ఓన్లీ ప్లాంట్సే తీసుకోవట్లేదు కదా, ఆ ప్లాంటే తీసుకోవట్లేదు. ఆ ప్లాంట్ కొన్ని మైక్రోబ్స్ కూడా ఉంటాయి నాన్న సాయిల్లో. ఆ మైక్రోబ్స్ కూడా కాంపీట్ చేస్తాయి అన్నమాట. ఈ సాయిల్లో ఉండడమే తక్కువ ఉంది అసలు యాక్చువల్గా అవైలబిలిటీ. ఆ అవైలబిలిటీని కాంపీట్ చేస్తున్నాయి ఏవేవి, మైక్రోబ్స్ అండ్ ప్లాంట్స్. ఇవి రెండింటికి కావాలి. సో కాబట్టి దాన్ని లిమిటింగ్ న్యూట్రియంట్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ న్యాచురల్ అండ్ అగ్రికల్చర్ సిస్టమ్స్లో. సో ఇది ఏంటి, ప్రివలెంట్ ఎలిమెంట్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. మన బాడీలో కూడా నైట్రోజన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎలా అంటే ఈ నైట్రోజన్ అనేది మనం ఇప్పుడు అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఏదైతే ఇప్పుడు ఉంది ఎక్కువ ఉంది అని చెప్పేసుకున్నాం. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది అని చెప్పాను, ఇది ఒక పాయింట్. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి, సాయిల్లో నైట్రోజన్ తక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం మైక్రోబ్స్కి కావాలి, ప్లాంట్స్కి కావాలి నైట్రోజన్. సో ఏం చేద్దాం, ఈ నా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని సాయిల్లోకి తీసుకొచ్చుకోవాలి, సింపుల్. సో అప్పుడు రెండు ఏంటి ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్కి కొద్దిగా ఈజీ వేలో ఉంటుంది అన్నమాట. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని సాయిల్లోకి తీసుకోవాలి. సో సరే సింపుల్ అని అనుకున్నాం కానీ అవి 3 స్టెప్స్లో చూద్దాం. కొన్ని స్టెప్స్ ఉన్నాయి తీసుకురావడానికి. ఓకేనా. ఫస్ట్ ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ ఇది అట్మాస్ఫియర్ సాయిల్లోకి తీసుకురావడానికి నైట్రోజన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఫిక్సేషన్. ఇండస్ట్రియల్ ఫిక్సేషన్లో ఏంటి అని అంటే అమోనియా. ఇక్కడ నన్ను మీకు అమోనియా ఎట్లా ఫామ్ చేస్తారు ఇండస్ట్రియల్ ఫిక్సేషన్లో అంటే కెమికల్లో హెబర్స్ ప్రాసెస్ చదివారా మీరు, హెబర్స్ ప్రాసెస్. సో ఇది హెబర్స్ ప్రాసెస్. సో ల్యాబ్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రియల్ ఫిక్సేషన్ హెబర్స్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ అయితే నార్మల్గా అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో నా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉన్నప్పుడు అదేంటి ఇప్పుడు నైట్రోజన్ కూడా ఉంది, నైట్రోజన్ కూడా ఉంది. సో ఈ ఆక్సిజన్ నైట్రోజన్ అనేది బైండింగ్ అని జరిగినప్పుడు ఇది ఎప్పుడు జరిగిద్ది, ప్రజెన్స్ ఆఫ్ లైట్నింగ్ కానీ యూవి రేడియేషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ ఏం జరిగిద్ది, ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అయిపోతుంది. కాకపోతే అది ఎప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్నింగ్ కానీ యూవి రేడియేషన్ అప్పుడు ప్రొవైడ్ అయినప్పుడు ఆ ఎనర్జీతోని నైట్రోజన్ అనేది ఈ నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. చూడండి, సో ఏదైతే నైట్రోజన్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఎన్ ట్రిపుల్ బాండ్ అని ఇది ఒక నోటేషన్ దీన్ని. సో అమోనియా ఇది ఎలా అంటే అంటే అమోనియాకి మారిద్ది ఎట్లా, NH3. సో దీన్ని ఏమంటున్నాం, నైట్రోజన్ ఫిక్సేషన్ అంటున్నాం. ఓకేనా. నైట్రోజన్ ఏదైతే ఉందో అది అమోనియాకి మారితే దాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటున్నాం, ఇది క్లియర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. వాటి యొక్క బాండింగ్ జరిగినప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను.
సో అవైలబిలిటీ మనకు సాయిల్లోకి తీసుకోవాలి అని అంటే అవైలబిలిటీ ఇది. సో అప్పుడు ఏంటి ఆక్సైడ్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్గా ఫామ్ అయినప్పుడు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది త్రూ ప్లాంట్స్. సో అప్పుడు ఏంటి రేడియేషన్ ఏదైతే రేడియేషన్ యూవీ రేడియేషన్ కానీ లైట్నింగ్ కానీ అట్మాస్ఫియర్లో జరిగినప్పుడు వాటి యొక్క ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అయిపోతుంది చూడండి, నైట్రోజన్ టు నైట్రోజన్ ఆక్సైడ్స్ NO2 N2O. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అలాగే ఇండస్ట్రియల్ థర్డ్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్లో లైక్ ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు, ఇండస్ట్రియల్ కంబషన్ అంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు, మొబైల్స్ ఎగ్జాస్ట్ వచ్చినప్పుడు, నెక్స్ట్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఆల్సో సోర్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్కి ఇవి సోర్స్ అన్నమాట. నైట్రోజన్ ఆక్సైడ్ ఫామ్ అవ్వడానికి ఇవి సోర్సెస్ అన్నమాట, లైట్నింగే కాకుండా. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇప్పుడు మీకు 2 మెథడ్స్ చెప్పండి. ఫస్ట్ వన్ హెబర్స్ ప్రాసెస్, ఇది మీకు కెమిస్ట్రీలో వస్తుంది అండ్ మీకు ఇవ్వలేరు ఎక్కువ బట్ మీ ఐడియా కోసం హెబర్స్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు N ట్రిపుల్ బాండ్ ఏదైతే ఉందో లైక్ N2R N ట్రిపుల్ బాండ్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా మన అట్మాస్ఫియర్లో ఉంటుందని చెప్పాను. సో ఇది ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని బయోలాజికల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో సో ఇవేంటి అమోనియాగా మారుస్తాయి. ఓకేనా, ఏవైతే బయోలాజికల్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి అమోనియాగా మారుస్తాయి అన్నమాట. సో దీన్ని ఏమంటున్నామంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటున్నాం. నైట్రోజన్ని బయోలాజికల్ ఆర్గానిజమ్స్ అమోనియాగా మారుస్తే దీన్ని ఏమంటున్నాం బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకేనా, సో ఇప్పుడు ఓకేనా నైట్రోజన్ వచ్చింది అమోనియాగా మారింది చూడండి నైట్రోజన్ వచ్చింది అమోనియాగా మారింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక ప్రోటాన్ యాడ్ అయిపోయి ఏమైతే NH4+ అయిపోతుంది. సో ఇది ఫామ్ అనేది జరగదన్నమాట, ఇది డైరెక్ట్ అబ్జర్వ్మెంట్ అనేది జరగదన్నమాట. సో ఇది నెక్స్ట్ ఎలా మారుతుంది అని అంటే నెక్స్ట్ నైట్రేట్గా మారుద్ది చూడండి, N2O- నైట్రేట్. నెక్స్ట్ ఇది నైట్రేట్ అనేది ఎలా మారుతుంది నైట్రేట్గా మారుతుంది. సో నైట్రేట్గా మారుతుంది. సో ఇది అబ్సల్యూట్ ఫామ్ అన్నమాట, దీన్ని ఏమంటున్నా అబ్సల్యూట్ ఫామ్. జస్ట్ అబ్సల్యూట్ ఫామ్ అని వచ్చింది నైట్రేట్. ఓకేనా, ఈ నైట్రేట్ ఏం చేస్తుంది నెక్స్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇది నైట్రేట్ అనేది వెళ్ళిపోతుంది చూడండి NO3-. సో ఇక్కడ ఏంటి అప్లిఫ్ట్ రూట్స్ నుండి బ్రాంచెస్ నుండి ట్రీ వరకు వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ బ్రాంచెస్కి వచ్చిన తర్వాత అప్లిఫ్ట్ జరిగిన తర్వాత అది ఏం చేస్తుంది నైట్రేట్ రిడక్షన్ జరుగుద్ది. నైట్రేట్ రిడక్షన్ అంటే దీని యొక్క రిడక్షన్ జరిగి మళ్ళీ ఎటు వెళ్తుంది నైట్రైట్గా మారుతుంది NO2-. ఓకేనా, మళ్ళీ NO2 నుంచి మళ్ళీ ఏమవుతుంది అమోనియా అంటే మళ్ళీ రివర్స్ వస్తుంది చూడండి, మళ్ళీ అమోనియా మారుతుంది NH4+. నెక్స్ట్ ఈ అమోనియా ఏం చేస్తుంది అమైనో యాసిడ్స్గా మారుతుంది. అమైనో యాసిడ్స్గా మారి అప్పుడు ఏం జరుగుతుంది ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు ప్లాంట్ కావాల్సింది ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్లో ఇప్పుడు అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా నాన్న. సో ఇప్పుడు ఒకవేళ ప్లాంట్ యొక్క లైఫ్ అనేది అయిపోయింది లేదంటే ఏదైనా ఆర్గానిక్ మన బాడీ అనేది కానీ ఇట్లాంటి ప్లాంట్ లైఫ్ అనేది అయిపోయింది. సో ఆ అమోనియా ఫామ్ ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ ఇది సాయిల్లోనే డిపాజిట్ అయిపోవాలి. ఆ ప్లాంట్ చనిపోయిందంటే అది సాయిల్లోనే కుళ్ళిపోద్ది కదా, లైక్ సాయిల్లోనే వెళ్ళిపోద్ది. సో అప్పుడు సాయిల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైద్ది నాన్న అక్కడ ఈ ఎలిమెంట్స్ అనేవి అంటే డిమాలిష్ అయిపోవు కదా, మళ్ళీ సాయిల్లోనే కలిసిపోతాయి అన్నమాట. అది కలిసిపోయినప్పుడు అది మళ్ళీ ఏ ఫామ్కి వచ్చింది నాన్న అమినో యాసిడ్స్ అనేవి నెక్స్ట్ అమోనియా ఫామ్కి వచ్చింది. సో దీన్ని అమోనిఫికేషన్ అంటుంది చూడండి, ఈ సైకిల్ని అమోనిఫికేషన్ అంటుంది చూడండి.
డికాంపోజిషన్ ఆఫ్ నైట్రోజన్ ఆర్గానిక్ నైట్రోజన్ ఏదైతుందో ఫస్ట్ నుండి చూడండి, ఆర్గానిక్ నైట్రోజన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇన్ టు ద అమోనియా కాల్డ్ అమోనిఫికేషన్. చూడండి అన్న, ఫస్ట్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ ఉంది, అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అనేది కొన్ని స్టెప్స్ ద్వారా మనం సాయిల్కి తీసుకొస్తామని అనుకున్నాం కదా. ఫస్ట్ ఏంటి, బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పండి, ఇప్పుడు మీరు చదివే నెక్స్ట్ వస్తుంది. సో అది కొన్ని బయాలజికల్ ఆర్గానిజమ్స్ అనేవి తీసుకొస్తాయి, ఇండస్ట్రియల్ ఫిక్సైడ్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఫామ్ అయినప్పుడు. నెక్స్ట్ డీనైట్రిఫికేషన్ అని అంటే ఈ నెక్స్ట్ అమోనియా ఏదైతే ఉందో అమోనియా బ్రేక్ డౌన్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోయినప్పుడు డీనైట్రిఫికేషన్ జరిగింది. సో ఇక్కడ చూడండి, నైట్రోజన్ రిడక్షన్ జరిగింది. నెక్స్ట్ అది డీనైట్రిఫికేషన్. సో ఇక్కడ నెక్స్ట్ ఈ ఫామ్ అయినాక నైట్రేట్ ఫామ్ అయిపోయినాక ఈ డీనైట్రిఫికేషన్ అంటే త్వరగా ఇట్లా వెళ్ళిపోవచ్చు, లేదు అని అంటే కొన్ని అప్టేక్ ద్వారా బయోమైస్ ప్లాంట్లోకి వెళ్ళిపోతాయి, అప్టేక్ ద్వారా. ఓకేనా. సో అప్పుడు ఎనిమల్ బయోమైస్ ఆర్ ప్లాంట్ బయోమైస్ అంటే ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ చనిపోయిన తర్వాత వాటి డికేయింగ్ మ్యాటర్ బయోమైస్ అనేవి మళ్ళీ ఏంటి అమోనియాగా మారుతుంది. దాన్ని ఏమంటున్నాం, అమోనిఫికేషన్ అని అంటున్నాం. ఓకే. ఓకే, సో ఇక్కడ మీకు సో కొన్ని అమోనియా అనేది వాలటైల్ నేచర్ అని అంటే నైట్రైట్గా మారిన తర్వాత అది మళ్ళీ దాని స్టెబుల్ పొజిషన్ ఏదైతే ఉందో, లైక్ నైట్రోజన్ యొక్క స్టెబుల్ పొజిషన్ ఆ గ్యాసెస్లో ఉంటుంది కదా. సో అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ రీఎంటర్స్ ఇంటూ ద అట్మాస్ఫియర్ అంటే మళ్ళీ అట్మాస్ఫియర్కి ఎంటర్ అయిపోద్ది. సో ఆక్సిడైజ్డ్ ఇంటూ ద నైట్రేట్ బై సాయిల్ నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా అనేవి ఆక్సిడైజ్ చేస్తాయి, అంటే ముందు వెళ్ళిపోకముందే వీటిని యూజ్ చేసుకోవడానికి కొన్ని బ్యాక్టీరియా అనేవి హెల్ప్ చేస్తాయి. అవి చూడండి, అవి ఇంపార్టెంట్. నైట్రోసోమోనస్, నెక్స్ట్ నైట్రోకోకస్, నైట్రోబ్యాక్టర్ ఆర్ కీమో ఆటోట్రోప్స్ అన్నమాట. ఇవేంటి కీమో ఆటోట్రోప్స్ ఏవి, ఇది మీకు బయాలజికల్ క్లాసిఫికేషన్లో కీమో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో కూడా ఉంటుంది. నైట్రోసోమోనస్, నైట్రోకోకర్, నైట్రోబ్యాక్టర్ ఇవి చూడండి. రియాక్షన్ 2NH3 ప్లస్ NH3 ప్లస్ 2NH3 ప్లస్ 2NH3 ప్లస్ 3O2 in presence of nitrosomonas and nitrococcus gives rise to 2NO2 minus plus 2H plus 2H2O. నెక్స్ట్ వన్ ఏంటి, ఇవి ఇట్లా ఫామ్ అయిన తర్వాత ఇవి అబ్జార్ప్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ 2NO2 మైనస్ ప్లస్ ఆక్సిజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి నైట్రేట్ని నికటోబ్యాక్టర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ 2NO3 మైనస్గా మార్చి అబ్జార్ప్షన్ చేస్తుంది. ఈ స్టెప్స్ని ఏమంటున్నామంటే నైట్రిఫికేషన్ అంటున్నాం. ఏదైతే ఇన్ ప్రజెన్స్లో ఈ నైట్రేట్ని కాపాడుకొని నెక్స్ట్ ప్లాంట్లోకి పంపిస్తున్నామో ఆ స్టెప్ని నైట్రిఫికేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్స్ అబ్జర్వ్స్ నైట్రేట్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద లీవ్స్. నైట్రేట్స్ని అబ్జర్వ్ చేసుకుని లీవ్స్లోకి పంపిస్తాయి. లీవ్స్ రెడ్యూస్డ్ ఇంటూ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా. ఇందాక చెప్పాను, నైట్రేట్ ఫామ్ నుండి ఏమైపోద్ది, నైట్రేట్గా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డీనైట్రిఫికేషన్ చేసిద్ది, నైట్రేట్ రియాక్షన్ జరిగి తర్వాత అమినో యాసిడ్గా మారిద్ది. నెక్స్ట్ అమోనియా, ఫస్ట్ అమోనియా దెన్ అమినో యాసిడ్స్. చూడండి, అమోనియా దట్ ఫైనల్లీ ఫార్మ్స్ ఇంటూ ద అమినో గ్రూప్ ఆర్ amino acids. In nitrate presence in the soil also reduced into the nitrate process called denitrification. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సాయిల్లో ఒకవేళ నైట్రేట్ ఉంటే అది నైట్రోజన్గా మళ్ళీ అంటే నెక్స్ట్ ఇది ఏదైతే అమోనియా ఫామ్గా మారిందో
ఇవి మళ్ళీ తర్వాత నైట్రోజన్గా ఫామ్ అవుతాయి. అప్పుడు డీనైట్రిఫికేషన్ జరిగింది రివర్స్ ఆర్డర్లో చెప్పాను అప్పుడు. సో అప్పుడు అమోనియాకి వచ్చేస్తుంది నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి అంటే డీనైట్రిఫికేషన్కి హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ రెండు ఉన్నాయి, సూడోమోనాస్ అండ్ థియోబాసిలస్. ఈ 2 బ్యాక్టీరియాస్ అన్నమాట. ఇవి పీవైక్యూ నాన్న ఇవన్నీ. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ N2 to NH3. ఎక్కడ రిడక్షన్ ఏదైతే జరిగిందో ఇందాక చెప్పాను కదా, ఏది సీక్వెన్స్ NH3 అమోనియా నుండి అయాన్గా అమోనియన్ అయాన్గా మారిద్ది. నెక్స్ట్ నైట్రేట్, నెక్స్ట్ నైట్రైట్, సో ఇది రివర్స్ ఆర్డర్లో జరిగితే డినైట్రిఫికేషన్. ఇప్పుడు నైట్రిఫికేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో వెళ్ళిపోయే బ్యాక్టీరియా ఏది అని అంటే నైట్రోజినస్. చూడండి నైట్రోజినస్ ఇన్ presence of. Then the few organisms can utilize the nitrogen in the form of N2 in the hair. Next, certain prokaryotic species have nitrogenous enzyme and capability to fix the nitrogen. They are called N2 fixers. సైనోబ్యాక్టీరియా గుర్తుందా మీకు? దాంట్లో హెట్రోసిస్ట్ ఉంటుంది. ఎందుకు? హెల్ప్ఫుల్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే కొన్ని ఇప్పుడు మైక్రోబ్స్ అనేవి ఎలా అయితే కావాలని అనుకున్నామో కొన్ని ఎయిర్లో కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. లైక్ సడన్ ప్రోక్యారిటిక్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవి నైట్రోజన్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో నైట్రోజనస్ ఎంజైమ్ యూజ్ చేసుకుని N2 ఫిక్సర్స్గా వాడుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని ఫ్రీ లివింగ్ అండ్ సింబయోటిక్ 2 ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఫ్రీ లివింగ్ అని అంటే చూడండి నైట్రోజన్ ఫిక్సింగ్ అనేవి అంటే ప్లాంట్ మీద డిపెండ్ అవ్వకుండా జస్ట్ అవి లైక్ వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతున్నాయో అవి అందిస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏవి అంటే అజటోబ్యాక్టీరియం, బెంజెరికియా లైక్ ఏరోబిక్ బ్యాక్టీరియాస్. ఇవి అంటే ఆక్సిజన్ ప్రజెంట్ అన్నమాట. ఇక్కడ అనరోబిక్ అని అంటే ఆక్సిజన్ అబ్సెంట్. రోడోస్పైరిలం, బ్యాసిలస్ ఇవి అనరోబిక్. నెక్స్ట్ సచ్ యాజ్ సైనోబ్యాక్టీరియా అండ్ అనబీనా అండ్ నోస్టాక్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి సింబయోటిక్ అసోసియేషన్. సింబయోటిక్ అసోసియేషన్ అని ఏంటంటే అవి ప్లాంట్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫర్ షెల్టర్ అవ్వచ్చు. సో ఈ రైజోబియం ఏం చేస్తుంది? ఫుడ్ అయినా షెల్టర్ అయినా రైజోబియం అలా లైక్ దాని మీద డిపెండ్ అయితే రైజోబియం నోడ్యూల్స్ ఫామ్ చేసుకుంటుంది. దాన్ని రైజోబియం ఏం చేస్తుందంటే దాన్ని నోడ్యూల్స్ ఫామ్ చేసుకొని దాన్ని అంటే దాని యొక్క పాపులేషన్స్ అనేవి పెంచుకొని దాన్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి ప్లాంట్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్ వచ్చేసి రైజోబియం సింబయోటిక్ అసోసియేషన్లో. చూడండి సింబయోటిక్ అసోసియేషన్ మెయిన్ ఏంటి అంటే లెగ్యూమ్ బ్యాక్టీరియా అనవచ్చు. వీటిని మెయిన్గా లెగ్యుమినస్ ప్లాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటి స్పీసీస్ అనేవి రాడ్ షేప్డ్గా ఉంటాయి. ఇవి రైజోబియం అనేవి రూట్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్లో లైక్ ఆల్ఫాఫా, స్వీట్ క్లోవర్, స్వీట్ పీ, లెంటిసిల్స్ అండ్ గార్డెన్ పీ, బోర్డ్ పీ, క్లోవర్ బీన్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ అసోసియేషన్ రూట్ నాడ్యూల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ సింబయోటిక్ అసోసియేషన్ అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఇంకొకటి ఏంటి అంటే ఫ్రాంకియా. ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఫర్ ప్రొడ్యూస్ N2 కోసమే ఇది ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటి అంటే నాన్ లెగ్యుమినస్, ఇది లెగ్యుమినస్ రైజోబియం, ఇది నాన్ లెగ్యుమినస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్నస్. రైజోబియం అండ్ ఫ్రాంకియా అనేవి ఫ్రీ లివింగ్ ఇన్ ద సాయిల్ బట్ సింబయోయిడ్స్ అంటే ఫిక్సేషన్ కెన్ ఫిక్స్ నైట్రోజన్ అంటే ఫ్రీ లివింగ్ అనే ఉంటాయి కానీ నైట్రోజన్ ఫిక్సేషన్ చేసినప్పుడు ఏవైతే ఉంటుందో అప్పుడు మాత్రమే సింబయోటిక్ అసోసియేషన్ అనేవి చూపిస్తాయి అన్నమాట. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద నోడ్యూల్ ఈజ్ రెడ్ ఆర్ పింక్ కలర్డ్ డ్యూ టు ద లెగ్నెస్ హిమోగ్లోబిన్ Fe. అప్పుడు చెప్పాను హిమోగ్లోబిన్, ఇక్కడ లెగ్ హిమోగ్లోబిన్ అని అనొచ్చు. నోడ్యూల్ ఫార్మేషన్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. నోడ్యూల్ ఫార్మేషన్ అనేది కొన్ని స్టెప్స్ ఉంటాయి. నోడ్యూల్ ఫార్మేషన్ ఏది? ఇవి రైజోబియం ఫామ్ చేస్తుంది, ఆల్నస్ కూడా ఫామ్ చేస్తుంది. సో ఇవి 2 ఫామ్ చేసినప్పుడు ఫ్రాంకియా కానీ ఈ ఆల్నస్ రైజోబియం కానీ ఇవి ఫామ్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఫ్రాంకియా అండ్ రైజోబియం ఫామ్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాయి నోడ్యూల్స్ ఫామ్ చేసినప్పుడు. ఇప్పుడు నార్మల్గా ఇది రూట్ హెయిర్ నాన్న ఎపిడర్మిస్ ఉంది కదా. ఎపిడర్మిస్ ఉన్నప్పుడు ఈ సాయిల్ నుండి
ఫస్ట్ మైక్రోబ్స్ అనేవి ఎంటర్ అయినప్పుడు దాని యొక్క పాపులేషన్ పెంచిద్ది. సో ఇది ఏదైతే హుక్ ఉందో దాన్ని ఫస్ట్ బెండ్ చేసిద్ది, ఎందుకంటే అది ఎంటర్ అవ్వడానికి. సో ఫస్ట్ బెండింగ్ చేసిద్ది, బెండ్ చేసిన తర్వాత చూడండి లోపలికి వెళ్ళిపోద్ది, ఇన్నర్ కార్టెక్స్ అండ్ పెరిసైకిల్ వరకు వెళ్ళిపోద్ది. తర్వాత ఇక్కడ ఇన్నర్ కార్టెక్స్ అండ్ పెరిసైకిల్ దాకా వెళ్ళిన తర్వాత ఇగో దీన్ని ఇన్ఫెక్షన్ థ్రెడ్ అంటున్నాం. ఇన్ఫెక్షన్ థ్రెడ్ ఎందుకనంటే ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి. ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి వస్తే ఇన్ఫెక్షన్ అంటాం కదా, సేమ్ అంతే. ఫారెన్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే లోపలికి వెళ్తే ఇది ఇన్ఫెక్షన్ థ్రెడ్ కంటైనింగ్ ద బ్యాక్టీరియా. సో తర్వాత వెళ్ళిన తర్వాత దాని యొక్క పాపులేషన్ పెంచుకొని ఇక్కడ దాని నోడ్యూల్ అనేది ఇలా ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే లైక్ ఇలా అన్నీ ఫామ్ అయిపోయి ఇది కొద్దిగా బల్జెడ్ పార్ట్గా జరిగిపోద్ది. చూడండి, రైజోబియం మల్టిప్లై కాలనీస్గా వెళ్ళి సరౌండింగ్ ద రూట్స్ అండ్ గెట్ అటాచ్డ్ టు ద ఎపిడర్మల్ రూట్ హెయిర్కి అయిపోతుంది. తర్వాత రూట్ హెయిర్ కార్లు చేసి బ్యాక్టీరియా ఇన్వాల్వ్డ్ ఇంటూ ద రూట్ హెయిర్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ థ్రెడ్ ఫామ్ చేసి క్యారీడ్ అవుట్ త్రూ ద బ్యాక్టీరియా ఇంటూ రూట్ కార్టెక్స్ ఆర్ ఇనిషియేట్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నాడ్యూల్. కొన్ని నెక్స్ట్ వన్ ఏంటి స్టెప్ చూడండి, రిలీజ్ ఇంటూ ద థ్రెడ్ సెల్స్ అండ్ లీడింగ్ టు ద డిఫరెన్షియేట్ అండ్ స్పెషలైజ్డ్ నైట్రోజన్ ఫిక్సింగ్ సెల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. వాటితో పాటు నోడ్యూల్ ఫామ్ అయినప్పుడు ఇన్ దిస్ నోడ్యూల్ ఎస్టాబ్లిష్ లేదా డైరెక్ట్ వాస్కులర్ కనెక్షన్ టు ద హోస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో ఇవేంటి వాస్కులర్ కనెక్షన్స్ అంటే మళ్ళీ జైలం ఫ్లోయం కనెక్షన్స్ అనేవి తీసుకుంటే టు ఎక్స్చేంజ్ ద న్యూట్రియంట్స్ త్రూ బల్క్ ఫ్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే నోడ్యూల్ ఫామ్ అవుతుందో నోడ్యూల్ ఫామ్ అయినప్పుడు ఏంటంటున్నానా, ఇప్పుడు రిసెప్టర్ నాన్న ఇది ఎంజైమ్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో ఎంజైమ్ వచ్చి ఇక్కడ ఫార్మేషన్ జరిగిద్ది. సో ఇక్కడ నైట్రోజన్ ఫిక్సింగ్ సెల్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకున్నాను. సో నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్ కదా, చూడండి ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ హైడ్రోజన్ వీటి మధ్యలో మళ్ళీ ఇంకొక బాండ్ ఉంటుంది, 2 బాండ్స్ ఉంటాయి. తర్వాత ఇంకో మళ్ళీ నైట్రోజన్ తర్వాత మొత్తం బాండ్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి. సో ఇక్కడ అన్నీ ఫామ్ చేసుకున్న తర్వాత అంటే దానికి అన్లెస్ దాని లిమిట్ రీచ్ అయ్యే వరకు, దానికి కావాల్సిన సబ్స్ట్రేట్ వచ్చే వరకు, నోడ్యూల్ ఫార్మేషన్ జరిగే వరకు నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నైట్రోజన్ ఫిక్సింగ్ జరిగిన తర్వాత అది నైట్రోజనస్ ఏదైతే ఎంజైమ్ ఉందో ఈ నోడ్యూల్కి హెల్ప్ చేస్తుందో దాన్ని లైక్ హిమోగ్లోబిన్ అని కూడా అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏం హెల్ప్ అవుతుంది, మాలిబ్డిన్ అండ్ ఫెర్రస్ ప్రోటీన్స్ అనేవి ఇక్కడ హెల్ప్ అవుతున్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే క్యాటలైజ్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ టు ద అమోనియాగా మారుస్తాయి. ఫస్ట్ ఇది మనం ఇంతకుముందు చదివాం. సో ఇది స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటి ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే, నెక్స్ట్ వన్ అమోనియా సింథసిస్ నీడ్స్ ద హయ్యర్ ఎనర్జీ, అంటే కొన్ని ఎనర్జీ ఇన్పుట్ కూడా కావాలి. ఎప్పుడు చూడండి ఇక్కడ 16 ADP ఇంకా మారింది. ఫస్ట్ ఏంటి 16 ATP, అంటే ADP అన్నా ఎనర్జీయే కదా నాన్న. సో ఒక 8 ATP ఫర్ ఈచ్ ఒక్కటి ఇక్కడ N2 తీసుకుంటున్నాం. 1 Nకి ఎన్ని 8, 2 N2కి 16. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని 8 అండ్ హైడ్రోజన్ ఎన్ని తీసుకుంటున్నాం 8. ఓకేనా, టు అబ్టైన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ హోస్ట్ సెల్స్. సో ఇవేంటి అని అంటే ఓకే, ఫస్ట్ ఆక్సిజన్ చూడండి, ఇట్ ఈస్ నైట్రోజనస్ ఏదైతే ఎంజైమ్ ఉందో యాక్టివ్లీ సెలెక్టివ్ ఫర్ ద మాలిక్యులర్ ఆక్సిజన్. ఇట్ రిక్వైర్స్ ఎనారోబిక్ కండిషన్స్. ఎనారోబిక్ అని వచ్చిందంటే ఆక్సిజన్ ఉండద్దు, ఆక్సిజన్కి ఇది సెన్సిటివ్ అన్నమాట. ఈ రూట్ న్యూడ్యూల్ ఫామ్ అయిపోద్దో రూట్ న్యూడ్యూల్ ఫామ్ అయినప్పుడు ఆక్సిజన్ స్కావెంజర్గా అని అనొచ్చు. ఎందుకనంటే ఆక్సిజన్కి అవి ఏంటి అని అంటే సెన్సిటివ్గా ఉంటాయి. ఆక్సిజన్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన సెల్లో చూస్తున్నాను మైటోకాండ్రియా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నోడ్యూల్ ఫామ్ అయిపోతుంది అనుకో. సో మైటోకాండ్రియాలో ఇప్పుడు దీనికి ATP అవసరం. ఇక్కడ ATP రిలీజ్ అయినప్పుడు ఆక్సిజన్ కూడా రిలీజ్ అయిపోద్ది. ఆక్సిజన్ వస్తుంది కదా ATP కావాల్సిన వచ్చినప్పుడు, ఆక్సిజన్ ఫామ్ కాకుండా వీళ్ళకి హెమోగ్లోబిన్ ఏం చేస్తాయి అంటే పింక్ కలర్ స్ట్రెయిన్స్ అనేవి వీటికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. దానికి ఇట్లా ఫామ్ అయిపోతూ ఉంటాయి ఆక్సిజన్ దానికి తలగకుండా. సో దీన్ని ఏమంటుంది లైక్ హిమోగ్లోబిన్ని కూడా ఆక్సిజన్ స్కావెంజర్ అని కూడా అనవచ్చు.
సో ఇక్కడ దిస్ మైక్రోబ్స్ లివ్ ఇన్ ఏరోబ్స్ అండ్ ఫ్రీ లివింగ్ కండిషన్స్ వెన్ నైట్రోజినస్ ఈజ్ నాట్ ఆపరేషనల్. అంటే నైట్రోజినస్ అనేది యాక్టివ్ ఫామ్లో లేనప్పుడు అవి ఫ్రీగానే ఉంటాయి. కాకపోతే వెన్ ఆక్సిజన్ ఎప్పుడైతే న్యూడ్యూల్ ఫామ్ చేస్తాయో నోడ్యూల్ ఫామ్ చేసినప్పుడు దే ఆర్ గెట్ ఇన్ టు ద ఎనరోబిక్ టు ప్రొటెక్ట్ నైట్రోజినస్ ఎంజైమ్ని నైట్రోజినస్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ రేట్ ఆఫ్ అమోనియా. సో ఫస్ట్ ఫిజికల్ pH ఆఫ్ ద అమోనియా ప్రోటోనేటెడ్. అంటే అప్పటి నుంచి మనము ఫస్ట్ అమోనియా నుండి ఒక ప్రోటోనేటెడ్ అయాన్ చేసిన తర్వాతనే నైట్రైట్ ఫామ్ చేస్తున్నాం. సో ఎందుకు అని అంటే ఫస్ట్ ప్రోటోనేటెడ్ ఫామ్గానే ఫిజికల్ ఫామ్గా దాన్ని కన్సిడర్ చేస్తాం అమోనియా ఫస్ట్. సెకండ్ వన్ ఏంటి, ప్లాంట్స్ అసిమిలేట్ నైట్రైట్. చెప్పండి, నైట్రైట్ ఇలాగ తీసుకుంటాయి, నైట్రేట్గా తీసుకుంటాయి. ఫస్ట్ నైట్రైట్ నుండి నైట్రేట్గా మారిన తర్వాత నైట్రేట్ని అసిమిలేట్ చేస్తాయి. ఇక్కడ నుండి NH4 ప్రోటోనేట్ అయిన తర్వాతనే దాన్ని నైట్రేట్గా మారి తర్వాత నైట్రేట్గా మారింది. నైట్రేట్ ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి. ఇట్స్ క్వైట్ టాక్సిక్ టు ద ప్లాంట్స్ అండ్ కెనాట్ అక్యుములేట్ దెమ్. సో ఫస్ట్ డైరెక్ట్ ఇట్లా NH ప్రోటోనేటెడ్ తీసుకుంటే అవి టాక్సిక్ అండ్ అవి అక్యుములేషన్ కూడా జరగదు. సో నైట్రేట్గా తీసుకొని తర్వాత మళ్ళీ నైట్రేట్ రిడక్షన్ జరిగి డీనైట్రిఫికేషన్ జరిగి మళ్ళీ ప్రోటీనేట్ అయన్స్గా మారి తర్వాత అమినో యాసిడ్స్గా మారి అవి అక్యుములేట్ చేసుకుంటాయి. కొన్ని ఏంటి అన్నట్టు డైరెక్ట్ నైట్రేట్గా కూడా అక్యుములేట్ చేసుకుంటాయి. సో ఇన్ ప్లాంట్స్ 2 ways ఉన్నాయన్నమాట. టు సింథసిస్ అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ways ఉన్నాయి. ఒకటి రిడక్టివ్ అమైనైజ్, ఒకటి ట్రాన్స్మినేషన్. 2 minutes అయిపోద్ది, 2 ప్రాసెస్ కదా, 2 slides అయిపోతుంది. ఫస్ట్ రిడక్టివ్ అమైనేషన్లో ఏంటి అని అంటే క్లీటోగ్లూటరిక్ యాసిడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ ఏంటి నాన్న, దీంతోపాటు ప్రోటోనేటెడ్ అయన్. నెక్స్ట్ NADPH ఎనర్జీ యూజ్ చేసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏంటి గ్లూటమేట్ డిహైడ్రోజినేస్ వాడి గ్లూటమేట్ H2O అండ్ NADP ఫామ్ అయిపోతుంది. సో ఈ ఎంజైమ్ ద్వారా నెక్స్ట్ ఏదైతుందో గ్లూటమిక్ యాసిడ్గా మారుస్తున్నాం చూడండి. గ్లూటమిక్ యాసిడ్స్గా అమినో యాసిడ్స్గా మార్చి నెక్స్ట్ పంపిస్తుంది. అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మనం అదే మార్చుకొని అదే అబ్జర్వ్ చేసుకుంటాం. ఇది రిడక్టివ్ అమైనేస్. ఇంకొకటి ఏంటి ట్రాన్స్మినేషన్ అంటే అమినో గ్రూప్ ఏదైతే ఉంటుందో నాన్న H2O ఇది కీటో గ్రూప్స్ కానీ కీటో యాసిడ్స్తో కాడి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్మినేస్ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. అక్కడ గ్లూటమేట్ డిహైడ్రోజినేస్, ఇక్కడనేమో ట్రాన్స్మినేస్ ఎంజైమ్ వాడి నెక్స్ట్ గ్లూటమిక్ యాసిడ్గా మార్చి ఇన్ ద మెయిన్ అమినో యాసిడ్ టు ఫామ్ ట్రాన్స్ఫర్ NH టు టేక్ ద ప్లేస్ ఆర్డర్ ఆఫ్ అమినో యాసిడ్ టు ఫామ్ త్రూ ట్రాన్స్మిషన్. కానీ 2 స్టెప్స్గా జరిగిద్ది చూడండి. 2 స్టెప్స్గా జరిగిద్ది రిడక్టివ్ అమైనేషన్. ఇక్కడ ఏంటి క్లీటోగ్లూటరిక్ యాసిడ్ ఎలా మారుతుంది, గ్లూటమేట్గా మారుతుంది త్రూ గ్లూటమేట్ డిహైడ్రోజినేస్. ఇక్కడ ఏంటి కీటో గ్రూప్స్ కానీ కీటో యాసిడ్స్ కానీ ఏంటి ట్రాన్స్మినేషన్ ఎంజైమ్ ద్వారా గ్లూటమిక్ యాసిడ్స్గా మారి అమినో యాసిడ్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆస్పరిన్ అండ్ గ్లూటమిన్ ఆర్ ద 2 most important amides ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. ఆస్పరిన్ అండ్ గ్లూటమిన్, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్. ఇవి కొన్ని ప్రోటీన్స్కి స్ట్రక్చరల్ పార్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. దే ఆర్ 2 amines, దే ఫార్మ్ 2 amines ఏంటి ఆస్పరిటిక్ యాసిడ్ అండ్ గ్లూటమిక్ యాసిడ్స్, ఈ 2 అమైడ్స్. నెక్స్ట్ వన్ ఏంటి అనదర్ అమినో గ్రూప్ ఆఫ్ ఈచ్ బై అడిషన్ ఆఫ్ ఏముంది అని అంటే హైడ్రోక్సిల్ పార్ట్కి ఏంటి హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై NH2 రాడికల్, NH2 మైనస్. హైడ్రోక్సిల్ పార్ట్ దగ్గర ఇవి రీప్లేస్ చేస్తాయి ఏంటి ఆస్పరిన్ అండ్ గ్లూటమిక్ యాసిడ్స్ అనేవి. లాస్ట్ వన్ అండ్ సిన్స్ amides contain more nitrogen than amino acid they are transported to the other part of plants by xylem vessels. In addition to along with the transpiration a stream of nodules, some plants example soybean export fixed nitrogen as urides గా కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయి. Compounds have particularly high nitrogen in carbon ratio. ఓకేనా, ఏం లేదు ఎంజైమ్స్ న్యూట్రియంట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రేపు క్లాస్ ఉంటుంది, నేను
మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా, గ్రూప్లో. ఓకే నాన్న, నెక్స్ట్ క్లాస్ జాయిన్ అయిపోండి అండ్ నేను అప్డేట్ చేస్తాను మీకు, ఓకేనా.